సింగర్, లిరిక్ రైటర్, కంపోజర్ ఇవన్నీ నాణ్యానికి ఒక సైడ్ మాత్రమే. అయితే నాకు ఈ వ్యక్తి ఎప్పటి నుంచో తెలుసు. అంటే దాదాపు ఒక 15 ఏళ్లకు పైగా. అబ్బాయి చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు అనమాట. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా ఈరోజు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాజ్ హీఈస్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ వర్క్. అండ్ ఇప్పుడు విజయ్ భాస్కర్ గారి దర్శకత్వంలో వస్తున్న ఉషా పరిణయం సినిమా ద్వారా కంప్లీట్గా సింగర్గా, రైటర్గా, లిరిక్ రైటర్గా, కంపోజర్గా సింగిల్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సో ఐ హ్యావ్ విత్ మీ మై వెరీ గుడ్ ఫ్రెండ్ రఘురామ్ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ రఘురామ్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హౌ ఆర్ యూ? ఏంటి అసలు ఇలా చేయటం మన ఇద్దరం ఇంటర్వ్యూ? ఇలాంటి ఒక మూమెంట్ కోసం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద ప్రాపర్ టైం టు. యా, ఐ వాంట్ టు ఫస్ట్ లిసన్ టు ఉషా పరిణయంలో ఒక పాట. అండ్ చాలా కాలం తర్వాత విజయ్ భాస్కర్ గారి సినిమా వస్తుంది. అండ్ ఆ సినిమా ద్వారా నువ్వు మొత్తం మూడు పాత్రలు పోషిస్తున్నావు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ముందు పాటతో స్టార్ట్ చేద్దాం, దెన్ విల్ గో టు ద ఇంటర్వ్యూ. నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే, నీదిలే నీదిలే నా ఊపిరే నీదిలే, నా ఊహలోన ప్రతి శ్వాసలోన నీ పేరే నీ పేరే, నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే, నీదిలే నీదిలే నా ఊపిరే నీదిలే. ఉషా పరిణయంలో ఉన్న 5 పాటల్లో నా ఫేవరెట్ ఈ సాంగ్. థ్యాంక్ యూ. అండ్ ఈ పాట నువ్వే రాసి, నువ్వే పాడి, నువ్వే మ్యూజిక్. హౌ డస్ ఇట్ ఫీల్? అంటే నార్మల్గా మనం చూస్తున్నాము చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎయిదర్ దే మ్యూజిక్ కంపోజర్స్ లేకపోతే పాట పాడతారు ఎట్ ద మోస్ట్, బట్ లిరిక్స్ రాయటం అన్నీ ఎక్కడో నేను కీరవాణి గారిలో చూశాను, మళ్ళీ అక్కడ అడపాదడపా 2-3లో చూశాను, దేవిశ్రీ ప్రసాద్ గారు అట్లా. సో హౌ డూ యూ ఫీల్ రఘురామ్? నేను ఎగ్జాక్ట్గా మొన్న ఈ సాంగ్ రిలీజ్ అప్పుడు కూడా ఒక పోస్ట్ పెట్టాను అనమాట నా ఇన్స్టాలో, వాట్సాప్లో. సో యాజ్ అ కిడ్ ఐ వాచ్డ్ మన్మధుడు. ఐ గ్రూ అప్ లిజనింగ్ టు దోస్ సాంగ్స్. అండ్ ఫస్ట్ టైం మన్మధుడు ఆల్బమ్ వచ్చినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. దేవి గారు అందమైన భామలు ఈ సాంగ్స్ అన్ని తనే రాసి తనే పాడి మ్యూజిక్ చేశారు. సో ఐ వాజ్ ఎలా ఒక్కళ్ళు ఇన్ని చేయగలరు, 3 చేయగలరు ఎట్ దట్ ఏజ్ దేవి గారు. సో అప్పటి నుంచి నేను ఫ్యాన్ బాయ్. అండ్ ఇంకా అలా ఓవర్ ద ఇయర్స్ నేను నేర్చుకుంటూ యాజ్ ఐ గ్రూ అప్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ మ్యూజిషియన్, ప్రాపర్ మ్యూజిషియన్. సో ఇదంతా ఈవెన్చువల్లీ న్యాచురల్గా జరిగిపోయింది, ఆర్గానిక్గా జరిగింది, ఏది ప్రీ ప్లాన్డ్ కాదు. సరియల్ కదా? అవును, సర్రియల్ అండి. కూర్చొని యు వర్ థింకింగ్ ఇన్ దోస్ డేస్ యు ఆర్ అ ఫ్యాన్. కరెక్ట్. అండ్ టుడే యు ఎండ్ అప్ డూయింగ్ ద సేమ్ డైరెక్టర్. ఎస్. సో అదే యూనివర్స్ మనం మేనిఫెస్ట్ చేసింది, మన ఇంటెంట్ కరెక్ట్ అయినప్పుడు ఆ కంటెంట్ వస్తుంది అన్నట్టుగా అలా జరిగిందండి. ఇది నాకు విజయ్ భాస్కర్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట ఇదే మాట. సో ఇట్ వాస్ వెరీ సర్రియల్. అంటే ఆయనకి అది మైండ్లో లేదు ఇలాంటిది ఒకటి జరుగుతోంది, దట్ హీ విల్ కొలాబ్ విత్ మీ. నాకు లేదనమాట, ఇట్ ఆల్ ఆఫ్ అ సడన్ అలా జరిగిపోయింది అంతే. మన అసోసియేషన్ గుర్తుందా నీకు? డూ యు రిమెంబర్? మనం ఫస్ట్ టైం రామాచారి సార్ LMA దానికి మీరు వచ్చారు, లైక్ టు డూ చిన్న షోరీ లాగా చేసాం. అండ్ దెన్ మీ ఇంటికి వచ్చాం డిన్నర్కి, అందరం సాంగ్స్ పాడుకున్నాం నైట్ అంతా. కరెక్ట్. భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో. అసలు LMA స్టూడెంట్స్ అందరూ, నువ్వు, గీత, దీపు, సాకేత్, కృష్ణ చైతన్య, అందరూ you are all very young in your 20s. The best days. Kada? The best days. The golden days. Yeah. ఇప్పుడు also it's very best days because మీరు అందరూ ఇప్పుడు ఎదిగిపోయారు. You're all evolved human beings. You're great music directors, composers, singers, writers. మీలో కూడా చాలా మంది you're doing so well in life. I'm so proud of all of you. Really. All thanks to our gurus, Ramachari sir, Vaijarsu Balasubramanian garu. So those days spent in learning ఆర్ అంటే మాకు ఎప్పుడు ఎంత అల్లరున్నా మ్యూజిక్కే అండర్లైయింగ్ ఎమోషన్. అంతా నేర్చుకున్నది ఇప్పుడు సమ్వేర్ ఇట్ ఈస్ ఆల్ హెల్పింగ్ ఇన్ ద జర్నీ అనిపిస్తుంది నాకు. ఈరోజు నువ్వు ఈ స్థాయిలో అంటే ఇంత గొప్పగా నీకు నచ్చిన విధంగా నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ, రాస్తూ, పాడగలుగుతున్నావు అంటే ఇప్పుడు అన్నావు 2 గురువుల ప్రోద్బలం, ప్రోత్సాహం, వాళ్ళ టీచింగ్స్ చాలా ఉన్నాయండి. వాట్ డిడ్ యూ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్? అంటే ఏం చెప్తావు? అంటే వైజర్సు గారి దగ్గర, రామాచారి గారి దగ్గర. అంటే అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ ఆల్సో ద కల్చర్ ఆఫ్ బికమింగ్ అ గుడ్ మ్యూజిషియన్ అనేది అక్కడ ఫస్ట్ ఇనిషియల్ సీడ్స్ అన్ని అక్కడే వచ్చిందనమాట.
సో వాళ్ళు ఇచ్చిన ఒక కిక్ స్టార్ట్ వల్ల అంటే వీ నో హౌ టు రీడ్ ద మ్యూజిక్ అనేది తర్వాత మనకు అది హెల్ప్ అయింది. సో నాట్ ఓన్లీ మ్యూజిక్, జనరల్గా హౌ టు బికమ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనేది కూడా వాళ్ళ దగ్గర చాలా వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ నేర్చుకున్నాయి. నా అదృష్టం ఏంటంటే మా ఇద్దరు గురువులు వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను నాలా యాక్సెప్ట్ చేసి నాకు నేర్పించారు. దే నో ఆల్ మై ఫ్లాస్ అండ్ దే నో మై అసెట్స్. సో ఆ ప్లస్ మైనస్ రెండు తెలిసి మనం ఓన్ చేసుకుని నేర్పించడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఐ ఫీల్ నేను కొంచెం లేట్గానే జాయిన్ అయ్యాను అందరికన్నా కూడా ఈ జర్నీలో. బట్ లేట్గా వచ్చినా వాళ్ళు నాకు నేర్పించారు అండ్ నాకు అది సమ్హౌ ఐ కుడ్ గెట్ దట్ ఎసెన్స్ అనిపించింది. అండ్ నౌ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. ఎందుకంటే మీరు నా కంపోజిషన్స్ అన్ని చూసినా దెర్ విల్ బి అ టచ్ ఆఫ్ దట్ క్లాసికల్ దట్ మెలోడీ కానీ ఇది కానీ దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ ద రూట్స్. అసలు హౌ డిడ్ ఆల్ స్టార్ట్ ఆఫ్? అంటే నువ్వు ఇంజనీరింగ్ చేసి ఎక్కడికో వెళ్ళావు కదా చదువుకోవటం. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడు పాడాలనుందికి సెలెక్ట్ అయ్యాను. సో పాడాలనుందిలో బాలు గారి దాంతోనే నాకు స్టార్ట్ అయింది. ఫస్ట్ లైక్ టూ ఎపిసోడ్స్ ఐ వన్ క్వార్టర్ ఫైనల్స్ దాకా వెళ్ళా నేను. దాని తర్వాత సై సింగర్స్ ఛాలెంజ్ అని ఈటీవీలో వచ్చింది. అందులోనే యాక్చువల్గా టాప్ 5 అనమాట. నేను, గీతా మాధురి, శ్రీరామ్ చంద్ర, శశికిరణ్, సో కేసి కృష్ణ చైతన్య వన్ ద సిరీస్ అనమాట. సో అక్కడ దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ రామాచారి సార్ బికాజ్ గీతా, కేసీ వీళ్ళందరూ యాక్చువల్లీ ఆల్రెడీ స్టూడెంట్స్ అనమాట. అండ్ వైజర్స్ గారి దగ్గర ఐ జస్ట్ జాయిన్డ్ అప్పటికి. అండ్ అక్కడ కూడా వీఆర్ ఆల్, నేను, కేసీ, దీపు, మేమంతా వీఆర్ లైక్ క్లాస్మేట్స్ అక్కడ. అప్పటికి వీళ్ళు నాకు సూపర్ సీనియర్స్ కింద లెక్క. బట్ ఫార్చునేట్లీ మేమందరం ఒక గ్రూప్ అయిపోయాము. అండ్ ఐ స్టార్టెడ్ రన్నింగ్ ఎలాంగ్, కింద పడుతూ లేస్తూ అట్లా ఆ రేజ్లోకి నేను అందుకోవడానికి ట్రై చేశాను. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. దెన్ రికార్డింగ్స్ హ్యాపెండ్. 2007లో ఐ సాంగ్ సమ్ సాంగ్స్ లైక్ వినాయకుడు అనే మూవీతో ఐ గాట్ అ బ్రేక్. ఐ వాజ్ 19. ఏం పాట ఆడగరా? అది వరవీణ అనేది ఫ్యూజన్ ఉంటుంది, ఇంగ్లీష్ సాంగ్ అనమాట. ఇంగ్లీష్ లిరిక్స్ లో ఉంటుంది అనమాట నేను పాడింది. సో యు రిమెంబర్ దట్ సాంగ్? యా, జస్ట్ 2 lines. యా. God, do you know this cutie pie is an angel? All you gotta know is there is someone waiting. You just have to find them. You just have to meet them. And when you find that lovely person, your heart sings and swings every moment. That's when you feel, yes, this is love. That's when you feel, yes, this is love. ఈ యాక్సెంట్ అటు ఇంగ్లీష్ లాగా ఉండదు, ఇక్కడ ఉండదు. బట్ ఆ టైంకి ఐ గాట్ లైక్ రియలీ గుడ్ అప్లాస్ ఫర్ దిస్ సాంగ్. అండ్ లేటర్ ఆన్ ఇమ్మీడియట్గా ఆఫ్టర్ దిస్ ఐ వెంట్ టు మై మాస్టర్స్ అనమాట. నేను ఐ వెంట్ అబ్రాడ్, లైక్ యూఎస్కి వెళ్ళిపోయాను. ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను, గీతం అని ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను. సో అది కీరవాణి గారు, చక్రి గారు రిలీజ్ చేశారు అప్పుడు. సో కొంచెం మంచి బజ్ ఉండింది అప్పుడు, ఇంకా క్యాసెట్స్, సిడీస్ అవుతున్న టైం. సో నేనే వెళ్ళి సంగీత్ సాగర్, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేశాను అనమాట అప్పుడు. సో ఐ వాస్ ప్రమోటింగ్ పోస్టర్స్ తీసుకెళ్ళి ఆల్ దట్, లైక్ బిగినింగ్ డేస్. అప్పుడే వాయిస్ ఆఫ్ యూత్ అని చెప్పి సరిగమప కోటి సార్ జడ్జ్ అప్పుడు. సో అది ఒకటి జీ తెలుగులో అవుతుంది. అక్కడ శ్రీకృష్ణన్న, అనుదీప్, పృథ్వీచంద్ర, రోహిత్, ఇప్పుడున్న ఈ సెట్ అంతా కూడా వి ఆల్ మెట్ దేర్ అనమాట. సో అక్కడ ఆ గ్రాండ్ ఫినాలేలో కోటి సార్ హెల్ప్ మీ అండ్ ప్రమోటెడ్ మై ఆల్బమ్ అక్కడ. వండర్ఫుల్. సో అప్పటికి అసలు లేదు, అంటే ఇంకా యూట్యూబ్లో రిలీజ్ చేసే ట్రెండ్ కూడా లేదు. సో ఫస్ట్ ఇక్కడ చేసినది ఆల్బమ్ నేనే అనమాట. అంటే అప్పటికి స్మితా గారు చేశారు. దెన్ దిస్ హ్యాపెండ్. బట్ దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసి ఆర్ లైక్ ఆ కల్చర్ని ఇంకా నేను కొనసాగిద్దాం అనుకున్న టైంలో ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ గో టు మై హైయర్ స్టడీస్. బట్ వై డిడ్ యు టేక్ దట్ డెసిషన్? అంటే మా ఇంట్లో అందరు, ఇప్పుడు మా చెల్లి షీఈ్ ఐఐటి అండ్ ఐఐఎం చేసి తను వెరీ లైక్ మా ఫ్యామిలీ సైడ్ మా కజిన్స్ అంతా కూడా దే ఆర్ వెరీ హైలీ academically qualified and they have all white collar jobs. Nobody is there from the film industry. So maaku that way it was a tough ride to take that stand and come and make a livelihood out of this anedi. It's a greatest challenge.
సో ఇంట్లో ప్రెషర్ అనేది కూడా నేను అనను, ఎక్కడో మనకు ఆ ఏజ్కి బికాజ్ నా అప్బ్రింగింగ్లో కానీ దీని కానీ అలా ఉండడం వల్ల ఎక్కడో ఐ థాట్ లైక్ మాస్టర్స్, మా మా మదర్ ఎప్పుడు ఎలా చెప్పేదంటే యూ ఫినిష్ యువర్ మాస్టర్స్, యూ కమ్ బ్యాక్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ నాకు మాత్రం ఆ మాస్టర్స్ డిగ్రీ కావాలి. రేపు పొద్దున లైక్ ఇఫ్ యూ రియల్లీ డోంట్ క్లిక్ యాజ్ యూ ఎక్స్పెక్ట్, దెన్ దేర్ షుడ్ బి సమ్ ప్లాన్ బి, ఆర్ నీకు బ్యాకప్ ఉండాలి. సో దట్ వే దట్ 2 years వేర్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. సో బట్ దట్ 2 years మేడ్ ష్యూర్ వై ఐ రియలీ వాంటెడ్ టు బీ హియర్. నా ట్రూ లవ్ ఇదేనా కాదా అనేది మళ్ళీ ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అనుకోవచ్చు అది. సో నేను వెళ్ళిన 2 years అక్కడ ఎవ్రీ మినిట్ ఐ వాస్ డ్రీమింగ్ ఆఫ్ కమింగ్ బ్యాక్. అక్కడ ఉన్న 2 yearsలో మ్యూజిక్కి సంబంధించి నువ్వు ఏమేమి చేసావు? అక్కడ నేను వెళ్ళినప్పుడు దేర్ వాజ్ దిస్ రిసెషన్ మూమెంట్ అనమాట. సో ఎవరు సీనియర్స్ క్విట్ చేయలేదు అక్కడ క్యాంపస్లో. ఎవ్రీబడి ఆన్ క్యాంపస్ జాబ్స్ అనాలి. మాకు అసలు నాకు క్యాంపస్ జాబ్ కూడా రాలేదు వెళ్ళిన కొత్తలో. లైక్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి స్టూడెంట్గా చేస్తున్నాం. సో అది ఆల్మోస్ట్ 4 months వరకు నేను ఐ వాజ్ ఇన్ అ సూప్. అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది ఒకటి, అంటే బికాస్ ఐ హ్యాడ్ టు టేక్ అ లోన్, గో అండ్ ఐ హ్యాడ్ టు ట్రై టు ఫైనాన్షియలీ ఆల్సో సపోర్ట్. మా ఇంట్లో మా డాడీ నాకు బ్యాంక్ లోన్ ద్వారా హీ సెంట్ మీ. సో నేను ఎంతో కొంత దాన్ని రీపే చేయాల్సిన ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. బట్ ఇనిషియల్ 4-5 months మాకు అక్కడ జాబ్స్ రాలేదు. సో దెన్ వన్ ఫైన్ డే నాకు తానా నుంచి కాల్ వచ్చి నాకు ఒక 4-5 shows వచ్చాయన్నమాట. అప్పుడు కూడా సింగింగ్ ఓన్లీ హెల్ప్ మీ అవుట్ టు ఈవెన్ పే మై ఫీజ్. అలా మ్యూజిక్కే నీ డెస్టినీ అనేది ఎప్పుడు ఒక చిన్న ఒక బ్యాక్ బోన్ లాగా ఉందన్నమాట. నాకు సిగ్నల్ నాకు యూనివర్స్ నుంచి ఎప్పుడు ఉంది. అండ్ చాలా షోస్ చేశాను లైక్ దోస్ 2 years ఆల్సో. ఆన్ అండ్ ఆఫ్ ఐ యూస్ టు గో, నేను ఉషా అక్కతో చేశాను, సుమంగలి గారితో చేశాను, ఎన్నో షోస్ చేసేవాడిని. సో దట్ వే ఐ యూస్ టు కీప్ దట్ మ్యూజికల్ క్వెస్ట్ ఇన్ మీ అలైవ్. నాకు ఇప్పటికీ ఆల్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ US. సో దోస్ 2 years of masters I have many, that alumni I have. So ఇప్పుడు నేను when I go back and do shows there also, all my friends come to meet me, make sure that they come and see me, like we recollect all those memories which we spent during the masters. So when you came back from US, was it welcoming or was it a sweep road or was it difficult? ఎట్లా ఉండింది? I just realized that I lost 2 years and అసలు ఒక మొమెంటం అనేది ఉంటుంది ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్కి. సో ఆ మొమెంటం అనేది పోయింది. దానికి తోడుగా ఏంటంటే నా ఫోన్ నెంబర్ కూడా పోయింది. మా మమ్మీ నాకు రీఛార్జ్ చేయలే. ఏదో 3 months ఆ నంబర్ ప్రీపెయిడ్ ఉండేది. సో ఎవ్రీబడి లాస్ట్ మై కాంటాక్ట్. సో ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట మళ్ళీ. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే అదే టైంకి సూపర్ సింగర్ సిరీస్ అయింది. సో సూపర్ సింగర్ అంతకు ముందాక ఆల్మోస్ట్ ఆల్ రియాలిటీ షోస్లోనే ఉన్నా. నాకు సూపర్ సింగర్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను యూఎస్లో ఉన్నా. సో దట్ సిరీస్ క్లిక్డ్ ఆఫ్ వేర్ ఆల్ మై ఫ్రెండ్స్ గాట్ దట్ రికగ్నిషన్, దే బికేమ్ హౌస్ హోల్డ్ known faces అనమాట. when I came back I had to again start from the beginning. but luckily ఏంటంటే నాకు వీళ్ళంతా ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఎవ్రీబడి దాన్ని ఎక్కడో ఒక చోట రెఫర్ చేసేవాళ్ళు. లైక్ ఒక రికార్డింగ్ చెప్పడము. ఐ జాయిన్ తమన్ గారు ఇమ్మీడియట్లీ. నేను వచ్చి రాగానే బిజినెస్ మ్యాన్ కి జాయిన్ అయిపోయాను. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కి పాడడం. సో మేమంతా టీమ్ లాగా గ్రూప్ లాగా పాడేవాళ్ళం. నేను, దీపు, శ్రీకృష్ణ, కేసీ. కోరస్ పాడడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కి పాడడం, అప్పటికప్పుడు ఏదైనా క్రియేట్ చేసుకుని పాడడం. సో చిన్న చిన్న రఫ్ లిరిక్స్ దానికి రాసేయడం. సో ఇవన్నీ జరిగేది అనమాట. అండ్ వీ యూస్ టు ప్లే లాడ్ ఆఫ్ క్రికెట్ ఆ రికార్డింగ్స్ టైం. సో అక్కడి నుంచి మళ్ళీ నేను అప్పుడు వచ్చినప్పుడు నాకు చిన్న అంబిషన్ ఉంది అంతే. నాకు 20,000 25,000 మంత్కి వస్తే చాలు రికార్డింగ్స్. ఒక పల్సర్ బైక్ కొనుక్కున్నా రాగానే. నాకు ఈ కన్వేయన్స్కి, ఈ తిరగడానికి నేను ట్రై చేసుకోవడానికి వస్తే చాలు. అప్పటికి ఒక చిన్న సెన్స్ ఆఫ్ టెన్షన్ ఉంది. నాకు జాబ్ రాకపోతే ఎట్లా అంటే, ఐ మీన్ ఇందులో క్లిక్ కాకపోతే ఇంకేదైనా జాబ్ ట్రై చేద్దామా. ఐ స్టిల్ రిమెంబర్ అనమాట, బికాస్ ఐఎమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. రామ్ జోగే గారు కూడా హీ వాజ్ అన్ ఎలక్ట్రికల్. హీ యూస్ టు వర్క్ ఇన్ ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఒక కంపెనీ ఉండేది. సో నేను ఆయనకు కూడా కాల్ చేసి, సార్ ఏదైనా ఒక ఇట్లా ఇక్కడ జాబ్ చేసుకుంటూ ట్రై చేసేలాగా ఇందులో చేయొచ్చా అని అంటే, నువ్వు ఫస్ట్ ట్రై చేయరు, ఒక 1 year ట్రై చేయి, రాబోదు చూద్దాం. సో ఇలా చెప్తూ ఉండేదన్నమాట. అంటే ఈ యాంగ్జైటీ అంతా ఉండేది అప్పుడు నాకు. సో ఎందుకంటే మనకి తెలీదు
ఎంతవరకు దీంట్లో మనం ఫినాన్షియల్గా మనకి సస్టైన్ అవ్వగలమా, నేను నమ్మింది కరెక్టేనా, వెళ్తున్న పాత్ కరెక్టేనా, బికాస్ దేర్ విల్ బి నో బడీ టు గైడ్. నాకు నెలకి ఒక 2 లక్షలు వచ్చే జాబ్ వదిలేసి వచ్చి 2,000కి నేను ఇక్కడ కోరస్ పాడడమే స్టార్ట్ అయ్యాను మళ్ళీ. సో అసలు దేర్ ఇస్ అ హ్యూజ్, ఇప్పుడు అదే టైంకి మా ఫ్రెండ్స్ అందరు జాయిన్ అయిపోయి ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ స్టార్టెడ్ డ్రాయింగ్ గుడ్ సాలరీ ఆర్ స్టార్టెడ్ మేకింగ్ దేర్ సేవింగ్స్ ఆర్ ఎనీథింగ్. నేను ఇక్కడ నాకేంటంటే ఎప్పుడు అది మైండ్లో రాలేదు, లైక్ వాట్ ఇఫ్ నాట్ దిస్, వాట్ ఇఫ్ అట్లా చాలా తక్కువ. బికాస్ ఐ వాజ్ బ్లెస్డ్, ఏదో ఒక వర్క్ అయితే ఉండేది. ఇదే ప్రాసెస్లో ఐ మెట్ లాట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, డిఫరెంట్ స్టైల్స్, వాళ్ళందరి దగ్గర వర్క్ చేస్తూ అసలు ఆ టైము పగలు రాత్రి ఏం తెలియదు. మంత్స్ వేర్ పాసింగ్ బై, ఇయర్స్ వేర్ టికింగ్ బై. అంటే నువ్వు ఒక సింగర్గానే స్టార్ట్ చేసావు కెరియర్. అంటే ఈ కంపోజింగ్ వైపు వెళ్ళడం అన్నది వాజ్ ఇట్ వెరీ కాన్షియస్ ఎఫర్ట్? అంటే నువ్వు ఎట్లాగైనా కంపోజర్ అవ్వాలి అని వచ్చావా, సింగర్ అవ్వాలని వచ్చావా, ఇట్ టుక్ దట్ పాత? కంపోజర్ అవ్వాలనేది ఎప్పుడు ఉంది, ఫస్ట్ నుంచి. కంపోజర్ అవ్వాలని లేదు, నేను కంపోజరే బై డిఫాల్ట్ కంపోజర్ నేను. సో అది నేర్చుకుంటే వచ్చేది కాదు కంపోజింగ్ అనేది. సో ఇట్ వాజ్ ఎ గిఫ్ట్ అంతే. సో ఐ కెన్ మేక్ ట్యూన్స్, చిన్నప్పటి నుంచి నాకు ఆ ట్యూన్స్ వచ్చేసేది. నా ఓన్గా నేను ఏదో ఒకటి క్రియేట్ చేసి పాడేవాడిని. బట్ దాని మీద నాకు కన్విక్షన్ లేదు. ఓ ఇది దీనికి యాక్సెప్టెన్స్ ఉంటుందా, ఇది అసలు పాటేనా, అండ్ ఫస్ట్ మనకి ఒక సెల్ఫ్ అసెస్మెంట్లో తెలీదు. సో జర్నీలో యూ హ్యావ్ టు కమ్ టు ఇండస్ట్రీ. ఐ హ్యావ్ అ వాయిస్, సో కన్విన్సింగ్గా నేను ఒక పాటనైతే నేను పాడి నేను సింగర్ అని కన్విన్స్ చేయగలను. సో నేను ఎంటర్ అయిపోయాను ఫస్ట్ ఒక రియాలిటీ షోస్ ద్వారాను, దీని ద్వారా నేను సింగర్గా ఎంటర్ అయ్యాను. బికాస్ ఐ వాజ్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఫ్రమ్ మై బిగినింగ్. సో ఐ కమ్ ఫ్రమ్ ద సింగింగ్ బ్యాక్గ్రౌండ్. సో క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటూ, లైట్ మ్యూజిక్ నేర్చుకుంటూ మా గురువుల దగ్గర అలా వచ్చాను. సో దట్ వాజ్ లైక్ ఎంట్రీ టు ద మ్యూజిక్ ఫీల్డ్, ఒక చిన్న గేట్వే పాస్ లాగా సింగింగ్ అనేది. అండ్ దెన్ ద జర్నీ కేమ్. అండ్ నేను చూశాను అందరినీ, లైక్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు కంపోజర్ అంటే కొంతమంది ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది ఒక ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఉండొచ్చు, గిటారిస్ట్ ఉండొచ్చు. సో వోకలిస్ట్ ఉండి అయిన కంపోజర్స్ ఎలా ఉంది, వాళ్ళ జర్నీ ఎలా ఉంది, ఇవన్నీ నాకు తెలుసుకోవడానికి ఒక చిన్న ఎంట్రీ లాగా సింగింగ్ అనేది. అండ్ దెన్ ఐ ఫిగర్డ్ అవుట్ వేస్ ఎలా నేను నా పాటలకి నేను ట్యూన్స్ చేసేవాడిని ఎప్పుడు. సో నేను దానికోసం ఒక ప్రోగ్రామర్ని వెతకడం, ఒక సౌండింగ్ క్రియేట్ చేయడం, దానికి నా ఆల్బమ్స్ అన్నీ అలా చేసుకుంది. కలర్స్ ఆఫ్ లవ్ అనే ఆల్బమ్ చేశాను ఇమ్మీడియట్గా. సో ఈ ఆల్బమ్స్ అనే స్టేజ్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ డెమోస్. ఎవరైనా అడిగితే నాకు వినిపించడానికి. సో ఆ టైంలో ఐ వాంటెడ్ టు మీట్ కృష్ణవంశీ గారు, విఎన్ ఆదిత్య గారు, వీళ్ళందరికీ నేను డెమోస్ ఇవ్వడానికి ఐ స్టార్టెడ్ ఫైండింగ్ సమ్ మ్యూజిషియన్స్ అండ్ ఐ మేడ్ సమ్ డెమోస్. యూఎస్ నుంచి వచ్చి రాగానే ఆ ప్రాసెస్లోనే కేదార్నాథ్ అనే లిరిసిస్ట్ ఉన్నాడు, హీ రోట్ సమ్ డెమోస్ ఫర్ మీ. సో ఆయన నాకు పున్నమి రాత్రి అనే ఫిలింకి హీ రెఫర్డ్ మీ. నాకు 2 సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది. ఆ సాంగ్స్ విని మల్లిగాడ్ మ్యారేజ్ బ్యూరో వచ్చింది. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. ఇక్కడ నేను 2 సాంగ్స్ చేశాను. మల్లిగాడ్ మ్యారేజ్ బ్యూరోకి ఐ వాజ్ లైక్ ద ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్ లాంచ్ అది. Were you ever confused? అంటే what is my path, actual path? Should I get into proper singing or should I be only into composing? or ఇక్కడ మధ్యలో పాటలు కూడా రాశారు కదా. సో ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉండిందా అబౌట్ యువర్ కెరియర్? అంటే ఆ టైంలో ఐ హ్యాడ్ దట్ జీల్ టు గో సింగ్ ఫర్ అదర్ కంపోజర్స్ ఆల్సో. బట్ కొన్ని ఆపర్చునిటీస్ నారోడ్ డౌన్ బికాస్ ఆఫ్ మీ ఎంటరింగ్ మ్యూజిక్ డైరెక్షన్. ఎలా ఉంటుందంటే బికాస్ యువర్ ఎనర్జీ ఈస్ బీయింగ్ ఛానలైజ్డ్ ఇన్ టు ప్యారలల్ థింగ్స్ అండ్ పీపుల్ మైట్ జడ్జ్ యూ లైక్ ఇన్స్టెంట్గా ఓకే బిజీ ఉన్నాడు, తనవేవో తను చేసుకుంటున్నాడు, మన దగ్గర వస్తాడో లేదా అని ఎవరికి వాళ్ళు అజంప్షన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ బ్యాక్ దెన్. నౌ ఇట్ ఈస్ ఈజీ బికాస్ ట్రెండ్స్ చేంజ్డ్. బట్ వెన్ యూ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ నీకు అన్ని ప్యారలల్ గా స్టార్ట్ అయినాయి కదా. అంటే ఒక పక్కన మ్యూజిక్ చేసావు, పక్కన పాటలు కూడా పాడావు, ప్యారలల్ గా యూ స్టార్టెడ్ రైటింగ్ లిరిక్స్ ఆల్సో. కరెక్ట్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఆఫ్ కరెక్ట్. లిరిక్స్ అనేది ఎలా జరిగిందంటే నా డెమోస్ నేను నా ట్యూన్స్కి ఏదో ఒక గోటు పన ఒక హుక్ ఫ్రేజో ఏదైనా ఒక డమ్మీ లిరిక్స్ లాగా స్టార్ట్ అయింది. సో అలా దాంతో కూడా ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ బికాజ్ అది కూడా చాలా న్యాచురల్గా జరిగింది అంత తప్ప దాన్ని ఏం ప్లాన్ చేయలేదు. స్వతహాగా కొంత ఉంది ఆ ఎబిలిటీ రాయడం అనేది. బట్ అది కూడా మళ్ళీ అగైన్ మీకు ఎలా అంటే దాని మీద నాకు కన్విక్షన్ లేదు.
ఓ ఇది ఇది ప్రాపర్ లిరిక్ అయినా నా ఫ్రెండ్స్ అందరికి నచ్చేది నేను రాస్తున్నది. బట్ నాకెప్పుడు నేను వేరే రైటర్స్ని వెతికేవాడిని, నాకు మీరు రాయండి మీరు రాయండి. ఆ జర్నీలో చాలామంది రైటర్స్తో నేను శ్రీమణి గారితో, కేదార్నాథ్, ఇంకో కొత్త బాలరాజు అనే లిరిసిస్ట్ హూ హ్యాపెన్ టు బీ వన్ ఆఫ్ మై రెగ్యులర్గా నా ఫిలిమ్స్లో రాస్తూ ఉంటారు ఇప్పటికీ. సో ఇలా చాలామందితో నేను ట్రావెల్ అవుతూ వెళ్ళాను. సో అట్లా వాళ్ళతో ఉన్న ఒక సహవాసం వల్ల కావచ్చు, అంటే నేను ఎప్పుడు ఒక స్పెసిఫిక్గా నా పాటల్లో లిరిక్స్ బాగుండాలి అని నాకు సెన్స్ ఉంది దాని మీద. సో ఆ జర్నీలో ఎక్కడ తెలియకుండా నాకు లిరిక్స్ కూడా ఆ విండో కూడా ఓపెన్ అయిపోయింది. అదంతా వచ్చి సోలో బ్రతికే సో బెటర్ దగ్గరికి ప్లస్ అయిపోయింది. సోలో బతికేకి ఒకసారి యాక్చువల్లీ శ్రీకృష్ణ అన్న చేస్తూ ఉంటారు రెగ్యులర్గా అక్కడ తమన్ గారి దగ్గర. సో మేమందరం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి దానికి రెగ్యులర్గా వెళ్తాను. సో అప్పుడు ఒక స్క్రాచ్ వచ్చింది. సో దీనిది ఇట్లా నో పెళ్ళి అని ఒక టైటిల్ ఇచ్చి దీని మీద రాయమంటే నేను ఒక 10 minutesలో అప్పటికప్పుడు ఏదో రఫ్ లిరిక్గానే అనుకుని రాసేసాను. అది చాలా ఆర్గానిక్గా న్యాచురల్గా ఒక 5 to 10 minutes టైంలోనే జరిగిన ఒక ఇది. అండ్ అది తమన్ గారికి చాలా నచ్చేసి ఇంక అది ఫైనల్ పెట్టేద్దాం అన్నారు. సో ఫైనల్ పెట్టేద్దామని చరణం కూడా రాసే అన్నాడు. సో రాసేసాను, అది వర్కౌట్ అయింది. అది BVSN ప్రసాద్ గారికి నచ్చింది, ప్రొడ్యూసర్ గారికి. ఆయనకు నచ్చి అందులో ఇంకొక సాంగ్ లవ్ సాంగ్ ఉంది, ఇది కూడా ఈ అబ్బాయితో రాయిద్దామని హే ఇది నేనేనా అనే సాంగ్ అయింది. అండ్ ఈ 2 సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ దే వెంట్ 40 million 50 million దాకా వెళ్ళిపోయింది అనమాట. అది తెలియకుండా లిరిసిస్ట్ అయిపోయా అంతే. ఇప్పటికీ నాది ఉంటుంది ఇన్స్టా ప్రొఫైల్లో, నా ఇంట్రోలో అబౌట్ మీలో బయోలో ఏమని ఉంటుందంటే కంపోజర్ బై చాయిస్, సింగర్ బై వాయిస్, లిరిసిస్ట్ బై ఛాన్స్. సో ఇది ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఆర్గానికలీ అన్ప్లాన్డ్గా జరిగిపోయిన ఒక ప్రాసెస్ ఇది. సో తమన్ గారు అసలు హీ బిలీవ్డ్ ఇన్ మీ సో మచ్, లైక్ హీ ఆల్వేస్ కంటిన్యూస్లీ ఎంకరేజ్ మీ. హీ మేడ్ మీ అంటే ఇమ్మీడియట్గా గని అనే మూవీలో రోమియో జూలియట్ అనే పాట రాయించారు, వరుడు కావాలనిలో వడ్డానం అనే సాంగ్ రాయించారు, అండ్ స్కందాలో చుట్టు చుట్టు అనే సాంగ్, ఓజీలో హంగ్రీ చీటా. సో దట్ వాజ్ మై డ్రీమ్. ఎన్ని రాసావు ఇప్పటి వరకు? ఆల్మోస్ట్ 20-25 సాంగ్స్ రాశాను. సో ఇప్పుడు ఇన్ని పాటలు రాసావు, ఐ నో ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు ఆస్క్ యూ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్, బట్ కొంచెం ఎడ్జ్ దేనిలో ఉంది? విచ్ ఈస్ యువర్ లైక్ యూ ఫీల్ దట్ ఓ ఇది చాలా బాగా రాశాను నేను అని నీకు నువ్వే ప్యాక్ చేసుకున్న సందర్భం? అంటే అన్ని స్పెషలే ఇన్ దేర్ ఓన్ వే, బికాజ్ నేను రాసినవి తక్కువైనా అవన్నీ రికగ్నిషన్ వచ్చింది. కానీ స్కందాలో చుట్టు చుట్టు అనే సాంగ్కి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకున్న అందరూ లిరిక్ రైటర్లు వాళ్ళు కాల్ చేసి అభినందించారు. అంటే ఇది చాలా బాగుంది, నాకు అప్పుడు దాని వర్త్ అదే అర్థమైంది తప్ప నేను ఫ్లోలో నేను మామూలుగా రాశాను. అప్పటికి అది తమన్ గారికి తమన్ అన్నది ఒక ఐడియా చెప్తే నేను దాన్ని ఫాలో అవుతూ రాశాను అనమాట. ఈ వాంటెడ్ ఇట్ టు బీ మై స్టైల్. మై స్టైల్. ఓకే, సో వాట్ ఈస్ యువర్ స్టైల్? నేను ఫస్ట్ చాలా పద్ధతిగా రాసి పంపాను. నాకంటే ఫస్ట్ ఆయన అనుకోవడం ఒక అల్లసాని వారి పద్యమా అలా నాకు అంత మంచి పోయటిక్గా ఉండాలి అన్నారు. సో నేను ఒక స్టైల్ మొత్తం తెలుగులోనే రాసి పంపాను ఫస్ట్. సో నాకు రఘురామ్ కావాలి అన్నారు. దెన్ ఐ అగైన్ రీవర్క్డ్ ఆన్ ఇట్ అండ్ లక్కీలీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. బాబా ఐ వాంట్ టు నౌ లిసన్ టు దట్ సాంగ్. రఘురామ్ టచ్ ఉన్న ఆ స్కందాలో పాట. నీ చుట్టు 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 తిరిగినా, నా చిట్టి 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 గుండె నడిగినా, నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా, ఓ దమ్ములాగి గుమ్మ తోరి దమ్ము కలిపి ఆడమందిగా, ప్రాణమే పతంగిలాగా ఎగురుతోందిగా, ఇంతలో తతంగమంత మారుతోందిగా, క్షణాలలో ఇదేమిటో గల్లంతు చేసే ముంత కళ్ళు లాంటి కళ్ళలోన తేలగా, మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా. వావ్. నార్మల్గా విచ్ వాజ్ దట్ వన్ సాంగ్ విచ్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు రైట్? ఏ పాట చాలా టైం తీసుకొని? నాకంత ఐఎమ్ లైక్ అంటే ఇప్పుడు సెహవాగ్ లాగానే వెళ్ళిపోతుంది, అంత అలా వెళ్ళిపోతుంది. లిరిక్ రైటర్గా ఐఎమ్ వెరీ ఫాస్ట్ అనమాట.
నన్ను తమనన్ను ఎప్పుడు అదే మ్యాగీ నూడిల్స్ లిరిసిస్ట్ అంటే ఇన్స్టెంట్ సడన్ గా, అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందని కొన్నిసార్లు సడన్ గా కాల్ చేసి ఆ 5 minutes లో అయిపోవాలా ఉంటుంది. నాకు అంతే అట్లా పీక మీద కత్తి పెట్టి చేస్తే నాకు అలా పెట్టకపోతే నాతో పని అవ్వదు అనే ఒక ఇంటెన్షన్ కూడా ఉంటుంది అనమాట. బట్ హౌ డిడ్ యూ పికప్ దట్ స్కిల్? అంటే నీకు భాష మీద పట్టుందా, లేకపోతే లాంగ్వేజెస్ మీద చిన్నప్పటి నుంచి వర్క్ చేసావా, పుస్తకాలు చదివేవాడివా? పుస్తకాలు అసలు నేటికి నేను ఒక్క నవల కూడా నేను ఇప్పటిదాకా దాన్ని అసలు స్టార్ట్ చేసి ఎండ్ చేసింది లేదు. అసలు బుకిష్ నాలెడ్జ్ జీరో. ఓకే. ఇదంతా వినికిడి మీద ఎక్కడో సబ్ కాన్షియస్లో మనకి స్టైల్స్ అన్ని రిజిస్టర్ అవుతుంటాయి కదా. సో నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి చాలా హ్యూజ్ డివోటీ. సో ఆయన లిరిక్స్ అన్నీ, అంటే ఆయన వల్ల అసలు ఆ లిరిక్స్కి ఆ డెప్త్ని చదవడం, అంటే ఇది కూడా ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇనిషియలీ మనం అవన్నీ విన్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదుట నిలిచింది చూడు అనే సాంగ్ కొన్ని రియాలిటీ షోస్లో పాడి ఉండొచ్చు. అప్పటికి దాని డెప్త్ అర్థం చేసుకునేంత వయసు లేదు. సో నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజము ఎలా తట్టుకోవాలి, ఇంత డెప్త్ వర్డ్స్. వినేవారు లేక విసుక్కుంది నా కేక, నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ. సో ఇవన్నీ నాకు అప్పుడు ఏంటంటే సింగింగ్ మీద ఉండేది ఫోకస్. అప్పుడు కార్తిక్ గారి మీద, అతని వాయిస్ మీద క్రష్ అయ్యాడు నేను. ఎలా పాడుతున్నాడు ఇంత అద్భుతంగా, అసలు ఇంత మెలిఫ్లర్స్గా ఎలా ఉంది ఈయన రెండరింగ్ అని అక్కడికి వెళ్ళిపోయేది మైండ్. లిరిక్స్ మీదకి పెద్ద లేదు. కాలక్రమేణా ఇది కూడా సోలో బ్రతికే సో బెటర్. అప్పుడు అది యూనివర్స్ నుంచి మనకు ఒక గిఫ్ట్ లాగా ఫీల్ అయ్యాను నేను. ఏంటంటే లిరిసిస్ట్గా, అంటే అప్పటిదాకా నేను సింగర్గా ట్రై చేసింది నాకు ఎంత పెద్ద బ్రేక్ లేదు. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా 3-4 ఫిలిమ్స్ చేశాను. మంచి మూవీసే, సాంగ్స్ కూడా బాగున్నాయి అన్నారు. బట్ మనకి సినిమా వర్కౌట్ అయితే తప్ప యూనో దట్ స్పాట్ లైట్ అనేది రాదు కంపోజర్ మీద. బికాస్ చాలా మంది కంపోజర్స్ ఉన్నారు, ఎవ్రీబడి స్ట్రగ్లింగ్ టు మేక్ దేర్ మార్క్. అది ఎంతమందికి అదృష్టం వరిస్తుందని తెలియదు. ఇప్పుడు ఇదే లిరిక్ దీనికోసము ఎంతమంది ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ట్రై చేసి, ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది నాకు డైలీ బేసిస్లో ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒకళ్ళు నాది ఒకటి చూడండి సార్ నా నంబర్ తీసుకుని వాట్సాప్లో కూడా పెడుతూ ఉంటారు. ఎంతోమంది ఎంతో కష్టపడితే కూడా అది వాళ్ళకి రానిది నాకు చాలా ఈజీగా సునాయాసంగా నేను నా ప్లాన్లోనే లేని ఒక థింగ్ అయిపోయినప్పుడు నేను జస్ట్ దాన్ని అలా తీసి పడేలేదు, దానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చుకున్నాను, కాపాడుకున్నాను నేను దాన్ని. అంటే అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ లిరిక్స్, అండర్స్టాండింగ్ లిరిక్స్. ఇప్పుడు రామ్జో గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరితో ఒక సాన్నిహిత్యము, ఒక కాసర్ల శ్యామ్ అన్న వెరీ డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఒక బ్రదర్ లాగా. సో వీళ్ళందరితో భీమ్స్ గారు ఆయన స్వతహాగా రాస్తారు. సో ఆయనతో నాకు ఒక సుదీర్ఘ ప్రయాణం. సో వీళ్ళందరితో ఉండడం వల్ల దాని మీద ఇంకొంచెం అవగాహన, దాని మీద ఇంకొంచెం వర్కౌట్ చేసే ఒక సిచ్యువేషన్స్ నాకు ఈజీ అయ్యాయి. ఒక సిచ్యువేషన్ని ఎలా అందంగా ఒక మీటర్లోకి దాన్ని చేయాలి అనేది ఒక చిన్న తెలియకుండా జరిగిపోయింది అది. కానీ ప్రాస కూడా భలేగా పట్టి భలేగా రాస్తున్న వర్డ్స్, అది మళ్ళీ అక్కడ సింగర్ అవ్వడం అనేది అడ్వాంటేజ్. అసలు పాడుకొని చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు ఆ లేయర్ అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్ ఫిల్టర్డ్ ఉంటుంది కదా. సో మళ్ళీ ఐ డోంట్ నీడ్ సపరేట్గా దాన్ని నేను ఎవరినైనా అడిగి మీరు పాడి చెప్పండి ఇది ఎలా ఉంది అనే నీడ్ లేకుండా నాకు రన్ టైంలోనే ట్యూన్ దాన్ని పాడుతుంటే ఎలా ఉంటుంది అనేది బై డిఫాల్ట్గా ఒక ఐడియా ఉంది కదా. సో దానివల్ల ఇట్ బికేమ్ వెరీ ఈజీ. ఆ వర్డ్స్ని వెతుక్కోవడం అనేది రూట్ ఈజీగా అర్థమైపోయింది. ఐ నో యూ యాజ్ రఘురామ్. ఈ మధ్యకాలంలో ఆర్ఆర్ ధ్రువన్ అని ఏదో నీ టైటిల్ పెట్టుకున్నావు, అదేంటి, అది నీ పేరేనా లేకపోతే? అది రఘురామ్ ద్రోణవజ్జలని ఆర్ఆర్ ధ్రువన్ అన్న అంతే. అది ఏమైంది, ఎందుకంటే ఇప్పుడు లిరిసిస్ట్గా రఘురామ్గా మంచి హిట్స్ వచ్చేసాయి. ఓకే. సో ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్షన్కి వేస్తే అది డైల్యూట్ అవుతుంది ఎక్కడో నాకు అనిపించింది. అంటే బికాజ్ అగైన్ ఇట్ మైట్ బి జడ్జ్డ్ సమ్వేర్ డౌన్ ద లైన్. అంటే నేను లిరిసిస్ట్ టర్న్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకునే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ద ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఇనిషియల్గానే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నదే నా స్ట్రగుల్. సో ఎక్కడో ఈ జర్నీలో ఇది లిరిక్స్ అనేది జరిగింది. సో దానికి ఏదో నేను గతంలో చేసిన 4 సినిమాలు కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో ఎక్కడో పీపుల్ డోంట్ నో మీ కంప్లీట్లీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. మనకు హిట్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ మన వర్క్ రికగ్నైజ్ అయినప్పుడు దాన్ని వెళ్ళి వెతుకుతారు ఎవరు అన్నప్పుడు తెలుస్తుంది.
సో నా వర్క్ తెలియడం ఇంపార్టెంట్ తప్ప నేను తెలియడం నాకేం పెద్ద మ్యాటర్ కాదు అనిపించింది ఆ మూమెంట్లో. స్పర్ ఆఫ్ ఎ మూమెంట్లో మైల్స్ ఆఫ్ లవ్ అనే సినిమా చేశాను అప్పుడే. 2020లోనే వచ్చింది నాకు ఇది, ఆఫ్టర్ సోలో బతుకు, ఐ మీన్ సోలో బతుకే సో బెటర్ తర్వాత. అప్పుడు నాకు ఎందుకో రఘురామన్ కాకుండా ఆర్ఆర్ ధ్రువన్ అని వెళ్తే బెటర్ ఏమో, ఒక స్క్రీన్ నేమ్ ఉంటుంది ఎక్స్క్లూజివ్గా అనుకున్నాను. అప్పటికి అది చాలా బోల్డ్ స్టెప్పే. అసలు దానికి ఇంకా నెక్స్ట్ ఏమైనా వస్తాయో రావో తెలియదు, ఇక్కడ వస్తుందో రాదో తెలియదు. నాకు ఎందుకో అది నా ఇన్స్టింక్ట్ని నమ్మి, ఏ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ లేదండి దాంట్లో, జస్ట్ అదే సడన్ గా పేరు మారింది ఏంటి రఘురామ్ అనుకున్నా. అయితే ఇప్పుడు సింగర్ గా లిరిక్ రైటర్ గా రఘురామ్ ఉంటది, సింగర్ గా కూడా ఆర్ఆర్ ధ్రువనా, లిరిసిస్ట్ గా మాత్రమే రఘురామన్ ఉంటుంది. ఓకే, లిరిసిస్ట్ రఘురామ్, కరెక్ట్. సింగర్ అండ్ కంపోజర్ గా ఇట్ ఇస్ ఆర్ఆర్ ధ్రువన్. సో సింగర్ గా నేను ఎక్కువ శాతం అంత ఓన్లీ డియో బొంబాయి పోతావా రాజా అనేది నోటెడ్ చార్ట్ బస్టర్స్. సో బట్ అదర్ దెన్ దట్ ఐ sang around 50-60 odd songs, but nothing really saw the light of the day as again. సో అక్కడ రఘురామ్ ఉంటే ఏంటి, ఆర్ఆర్ ధ్రువన్ ఉంటే ఏంటి అని నా పాయింట్. సో ఆర్ఆర్ ధ్రువన్గా నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి సింగర్గా కూడా ఐ డెంట్ అంత కన్ఫ్యూజన్ పెట్టకుండా, సో మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు పాడతాడు స్వతహాగా తెలుసు కాబట్టి అది ముందు నుంచి, అది ఆర్ఆర్ ధ్రువనే ఉండాలి. పెన్ నేమ్ దగ్గర వేరే ఉంటుంది మామూలుగా లిరిక్ రైటర్లకి, నా ఒరిజినల్ నేమ్ నా పెన్ నేమ్. బికాస్ ఆ పేరు దగ్గర నాకు లిరిసిస్ట్గా సక్సెస్ వచ్చింది. సో అది లెట్ ఇట్ బి దట్ వే ఓన్లీ అనిపించింది. నువ్వు పాడింది ఎన్ని పాటలు, ఒక 30-40 ఉంటాయా? ఈజీ పాడాను, 50-60 సాంగ్స్ పాడాను. బట్ వాటిల్లో రియలీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఏం చెప్తావు? డియో ఒకటి, పేపర్ బాయ్ లో బొంబాయి పోతావా రాజా, దీస్ టూ సాంగ్స్ వెరీ నోటెడ్. మిగతావన్నీ దే ఆర్ ఓకే, దేర్ నోటెడ్ వర్క్స్. అంటే ఇప్పుడు గోపి సుందర్ గారు పాడాను, మదిలో ఉన్న ప్రేమ, జంబల కిడిపం, అది మంచి పేరు వచ్చింది. ఫిల్మ్స్ హిట్ అయితేనే మనకి ఇవి వస్తుంది కదా. సో దట్ వే తమన్ గారికి కూడా పాడాను, ఎనిమీ అనే ఫిలింలో విశాల్ గారిది సింగపూర్ సాంగ్ అని, అది చాలా బాగుంటుంది సాంగ్. సో అది పాడాను. బట్ అగైన్ అందులో మాలటంటం అనే సాంగ్ చాలా హిట్. సో ఇప్పుడు ఎన్ని సాంగ్స్ పాడినా మనకి సినిమా హిట్ అయ్యి ఒక స్టార్ మీద వచ్చిన హిట్ అనేది వేరు. సో సింగర్గా జర్నీ అనేది అంత సిగ్నిఫికెంట్ హిట్స్ ఉన్న ఇది కాదు. సో ఇప్పుడు ఆ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ ఐ వాంట్ యు టు జస్ట్ సింగ్. నీ చుట్టూ కొలతకి చుట్టూ పక్కన సానా పేరుంది బేబీ, నాటు సారా కన్న పిల్ల నువ్వే కిక్కంటారే, లారీలకి వచ్చేస్తారే, నువ్వంటే చచ్చిపోతారే, అల్లోనే రేడు కళ్ళే అచ్చం నా కళ్ళు, నన్నే సుత్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు, డియో డిసక డిసక డి. ఏ బొంబాయి పోతావా రాజా, బొంబాయి పోతావా, దుబాయ్ పోతావా రాజా, దుబాయ్ పోతావా, బొంబాయి ఎందుకు చిచ్చా బజాట్లో పెడదాం రచ్చా, బొంబాయి ఎందుకు వచ్చా బజాట్లో పెడదాం రచ్చా, చలో ఈరన్నా, ఏ చలో ఈరన్నా, చలి ఆవుచు తారో జోడే రే బండి లై ఆవుచు. పేపర్ బాయ్ లో 3 సాంగ్స్ పాడానండి. శ్రేయా ఘోషల్ గారితో ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యు అనే సాంగ్ పాడాను, తేరీ మేరీ కహాని అని ఇంకొక బ్యూటిఫుల్ మెలోడీ. సో భీమ్స్ గారు అప్పుడు ఆ టైంలో హీ రియలీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మీ యాజ్ అ సింగర్ అండ్ నన్ను తన స్థాయి శక్తిలో ప్రయత్నించారు. ఆ టైంలో ఎంకరేజ్ మీ లాట్ ఇన్ మై ద లోయెస్ట్ ఫేజ్. యువర్ వాయిస్ ఇస్ లిటిల్ యూనిక్ అండ్ డిస్టింక్ట్ చెప్పేయచ్చు. అంటే ఒకవేళ కంటిన్యూస్గా హిట్స్ వస్తే మాత్రం యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అండ్ టెల్ దిస్ ఇస్ రఘురామ్స్ వాయిస్. కరెక్ట్. సో అది ఆ ఇంటెన్షన్తోనే యాక్చువల్లీ విజయభాస్కర్ సార్ ఉషా పరిణయంకి ఐ ఇన్సిస్టెడ్ సో మచ్ దట్ దే షుడ్ బి డిఫరెంట్ సింగర్స్ ఫర్ ద కంపోజిషన్స్. బట్ ఆయన ఏంటో ఏం ఫీల్ అయ్యారో ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ ఈ వాంటెడ్ దిస్ టు బి అ సింగిల్ కార్డ్. అంటే ఈ వాంటెడ్ హీరో వాయిస్ నీరే వాయిస్ ఉండాలి, డోంట్ రీప్లేస్ ఇట్ విత్ ఎనీ అదర్ సింగర్, అది ఇది అని చెప్పి హీ ఇన్సిస్టెడ్. సమ్వేర్ అదంతా సమప్ అయ్యి ఇప్పుడు నాకు యూజ్ అయిందేమో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మందికి వాయిస్ తెలియకపోవడం అనేది కూడా ఒక ఫ్రెష్నెస్సే కదా. ఇట్ ఈస్ నాట్ ఓవర్ యూజ్డ్, ఇట్ ఈస్ అండర్ యూజ్డ్ లో కూడా లేదు. సో నోబడీ నోస్ మీ యాజ్ అ సింగర్.
రాదర్ దే నో మీ యాజ్ అ లిరిక్ రైటర్. నౌ ఆర్ఆర్ ధ్రువన్ గా దే నో మీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, బట్ నో బడీ నోస్ దట్ మై స్ట్రెంగ్త్ ఈస్ సింగింగ్ అనేది ఎవరికి తెలియదు. ఉషాపరిణయంలో చూస్తే ఒకటి అరబిక్ స్టైల్లో చేసాం, ఒకటి ప్యూర్ మెలోడీస్ ఉన్నాయి, వింటేజ్ మెలోడీస్ ఉన్నాయి, దెన్ గల్లు గల్లు ఊరుగల్లో గల్లు గల్లు ఊరుగల్లను ఒక ఫోక్ మాస్. సో అన్ని ఒక సింగర్గా ఇప్పుడు ఇన్ని పాడి ఇక్కడ కన్విన్సింగ్గా దాన్ని ఒప్పించడం అనేది కష్టం. బట్ ఇప్పుడు మాకు మా సాంగ్స్ అన్నీ రిలీజ్ అయ్యాయి, అన్నిటికీ ఇప్పుడు మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఎక్కడ దెర్ ఇస్ నో నెగటివిటీ దట్ నేనే పాడాను అన్ని పాటలు అనేది. నాకు చాలా పెద్ద ఫియర్ ఉండింది అది. ఇప్పుడు అదే అడగబోతున్నా. టూ థింగ్స్ ఇన్ దిస్. ఒకటి ద ప్రెషర్ ఫ్యాక్టర్. అంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ సింగిల్ కార్డ్ ఫిలిం, మొత్తం సింగర్గా, కంపోజర్గా, రైటర్గా, అండ్ ఇట్ ఈస్ అ ప్రెషర్. కొంచెం అటు ఇటు అయినా యూ హ్యావ్ టు బేర్ ఆల్ ద క్రిటిసిజం. అది ఒకటి. రెండోది ద మెయిన్ క్రిటిసిజం దట్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దే ఆల్సో సింగ్ అని. సో ఇది ఏంటో చాలా మంది ఇది ఒక నెగటివ్ పాయింట్గా చూస్తారు. ఏంటి ఇంతమంది సింగర్స్ ఉన్నాక వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా అది కూడా మీరే పాడేస్తారేంటి అనేసి. దేర్ ఆర్ అంటే ఫ్రమ్ మనం ఎన్నో ఏళ్ళ నుంచి మనం లిరిక్స్ దగ్గర కూడా ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది లిరిక్స్ కూడా 3 సాంగ్లు రాయాల్సి వచ్చిందండి ఉషాపరిణయంలో. అది ఏంటంటే మళ్ళీ ప్లాన్డ్గా అవ్వలేదు. వీ ట్రైడ్ ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 2 సాంగ్స్, ఒకటి అల్లరాజు గారు రాశారు, ఒకటి సురేష్ బన్శెట్టి గారు రాశారు. సో మిగతా 3 సాంగ్స్ అవి అనుకోకుండా సరే జర్నీలో మీరు రాస్తే బాగుంటుంది మైండ్ ఇవి వెళ్తుంటాయి. రన్ డు దిస్ థింగ్స్ రన్ ఇన్ యువర్ మైండ్ అని అంటున్నాను నేను. అవునండి, డెఫినెట్లీ. అంటే ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మోర్ దెన్ ఎనీథింగ్ ఆ మినిట్కి ఇవన్నీ రన్ అయినా కూడా ఎక్కడ ఐ వాంట్ ద సాంగ్ టు బి విన్నింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు మనకన్నా సుప్రీం అది కదా. సో ఇప్పుడు ఆ సాంగ్కి నీడ్ ఆఫ్ ద అవర్ అది జరిగింది అక్కడ. అలా కన్విన్స్ అయ్యి నేను దర్శకులు ఇద్దరు కన్విన్స్ అయితేనే ఆ సాంగ్ని మనం బయటకు తెస్తాం. ఏదో కాంప్రమైజ్ అయిపోయి అయితే చెయ్యం వర్క్ అనేది. ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఆ టైంకి మనం ఇంకోళ్ళని ట్రై చేయొచ్చు, అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఆర్ వాళ్ళ టైం దొరకకపోవచ్చు. మనకి కొన్నిసార్లు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బట్ మన సాంగ్ మాత్రం అల్టిమేట్గా మనం అనుకున్నట్టుగా బయటకు రావాలి అనేది మనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది. కీరవాణి గారు, మణిశర్మ గారు, వీళ్ళందరూ ఏంటంటే దే హ్యావ్ లెర్న్డ్ మ్యూజిక్, దే ప్రాక్టీస్ మ్యూజిక్, దే యాక్చువల్లీ దే నో ద నోటేషన్స్. అవన్నీ చేసి వాళ్ళు దే డూ దిస్. వెదర్ దే ఆర్ రెహమాన్, ఇళయరాజా, మనం ఇంతమందిని చూసాం. బట్ ఆన్ ద అదర్ సైడ్ నేను ఐవ్ సీన్ డైరెక్టర్స్ హూ బికెమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, అంతకుముందు దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ దే ఆర్ ఆల్సో ఇంటూ మ్యూజిక్. అంటే వాట్ డస్ దట్ మీన్? స్వతహాగా ఎవరికి ఒక ట్యూన్ చేసే ఎబిలిటీ ఉన్నా వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు. నువ్వు ఏ కేటగిరీ? నేను ఆల్ మిక్స్ అండి. నేను ఓకే, ఇది కొంచెం అది కొంచెం. నేను అంటే లేటర్ ఆన్ ఐ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ మ్యూజిక్ ఆల్సో. అంటే నేనే ప్రోగ్రామింగ్ చేసుకుని ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ నౌ ఐ కెన్ మేక్ అ సాంగ్ ఆన్ మై ఓన్. సో ఐ డోంట్ నీడ్ వన్ పర్సన్ ఈజ్ ఇనఫ్ టు డెలివర్ అ సాంగ్ లాగా. ఒక ట్యూన్ చేసే ఎబిలిటీ ఉన్నప్పుడు ఆ ట్యూన్కి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయడానికి మనకి వేరే మ్యూజిషియన్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలా హెల్ప్ తీసుకుని చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ హూ కెన్ ప్రోగ్రామ్ బేస్డ్ నుంచి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఇదర్ ఎందుకంటే దీనికి ఏమి రూల్ సెట్ అనేది లేదు. బికాస్ ఫిల్మ్ మ్యూజిక్ అంటేనే ఒక స్టైల్. ఆల్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు పాటలన్నీ హిట్. అవును, there was not even one song which didn't go. అంటే నేను అనేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ డేస్. ఈవెన్ దాసరి గారి సినిమాలు ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వీళ్ళిద్దరి పేర్లు నాకు గుర్తొస్తున్నాయి సడన్ గా. బట్ దేర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ లైక్ దే డూ దేర్ మ్యూజిక్ అండ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ హిట్. సో దట్స్ వై నాకు అసలు క్యూరియస్ ఉందన్నమాట, అసలు హౌ డు దే డూ ఇట్ అని. సో దేర్ విల్ బి అ బ్యాక్ ఎండ్ టీమ్ విచ్ విల్ సపోర్ట్ దేర్ ట్యూన్స్ అండ్ దాని ద్వారా మ్యూజిక్ అరేంజర్స్. సో ఈ హెల్ప్ తీసుకుని చేయొచ్చండి. ఇళయరాజా గారు ఓన్లీ హార్మోనియం మీద కంపోజ్ చేస్తారు ఏ ట్యూన్ అయినా. అండ్ కోటి గారు వేరే స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది. ఈవెన్ మణిశర్మ గారు కూడా ఐ థింక్ ఈజ్ ఆన్ హార్మోనియం. సో వాట్ ఈస్ యువర్ స్టైల్? అంటే ఫస్ట్ నువ్వు ఒక ట్యూన్ రాగానే ముందు వేర్ డు యు ఫస్ట్ స్టార్ట్ కంపోజింగ్? నేను ఫస్ట్ యాక్చువల్లీ మెలోడీ ఐడియా అనేది నేను మైండ్లోనే బిల్డ్ చేసి పాడతాను. నేను ఒక వోకల్ లాగానే నేను దాన్ని క్రియేట్ చేసుకుంటా. అది తన నాన్న అట్లా అవ్వచ్చు, ఒక లిరిక్తో అవ్వచ్చు, వాట్ ఎవర్. దాన్ని నేను ఐ స్టార్ట్ నా ఓన్గా ఒక గ్రూవ్ వేసుకోవడము. ప్రోగ్రామింగ్ చేస్తా కాబట్టి బేసిక్ అంతా నేను చేసుకుంటా కాబట్టి లాజిక్ అని మాకు సాఫ్ట్వేర్ ఉంటుంది. సో దాంట్లో ఐ కైండ్ ఆఫ్ ఏదో నాకు వచ్చిన దీంట్లో, బికాస్ ఐఎమ్ నాట్ అ ట్రైన్డ్ పియానిస్ట్ ఆర్ ఎనీథింగ్, ఐ పిక్డ్ అప్
I picked a own style of executing my own things. So I start kind of arranging the rhythm groove ఒకటి వేసుకుని నా ప్యాటర్న్లో నేను వేసుకుని నాకు స్టైల్ ఇది అని చెప్పేసి నేను నా ప్రోగ్రామర్స్కి ఇచ్చేస్తాను. అండ్ దే స్టార్ట్ బిల్డింగ్ ద హోల్ బాడీ. బట్ టెల్ విచ్ ఇన్స్ట్రుమెంట్ యు వాంట్. కరెక్ట్. అంటే ఎక్కడ ఏ ఇంటర్లూడ్ దగ్గర ఏ ప్రతి బిట్ ప్రతి నోట్స్తో సహా నేనే చేసుకుంటాను. సో ఐ యూజ్ అ లాట్ ఆఫ్ లైవ్స్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ మై సాంగ్స్ విచ్ ఇస్ వెరీ ఎవిడెంట్. ఒక సోలో వైలన్ ఉంటుంది, లేకపోతే ఒక సోలో ఎలక్ట్రిక్ మ్యాండలిన్ ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది. సో అందులో దేర్ ఈస్ బికాస్ ఐఎమ్ బేస్డ్ ఫ్రమ్ అ కర్ణాటిక్ బ్యాక్గ్రౌండ్, సో దేర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ ఒక చిన్న ఫ్యూజన్ లాగా ఉంటుంది అనమాట. దట్స్ వాట్ యాడ్స్ దమ్ న్యూ ఫ్రెష్నెస్ అనమాట టు మై సాంగ్స్. దో ఐ డూ ఇట్ లైక్ కమర్షియల్ స్టఫ్ చేస్తున్నా, చిన్న మ్యూజికాలిటీ మెయింటైన్ చేస్తాను. సో మెలోడీస్ ఆర్ మై ఫోర్టే. And I am into a lot of mass songs also, because I always wanted to place myself as a commercial music director as well. సో ఎప్పటికైనా నేను అలా ఆ పెద్ద హీరోస్కి నేను చేయాలనే డ్రీమ్తోనే నేను వర్క్ చేస్తున్నా కాబట్టి, సో వాళ్ళ మీద ఎలా చేసుకోవచ్చు అనేది ఎప్పుడు ఒక హోంవర్క్లో ఉంటా. ఎప్పుడు ఐ కీప్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్, అండ్ అది ఎక్కడ ఎలా ప్లేస్ అవుతుందో తెలియదు. సో దే విల్ బీ ఇన్ మై ట్యూన్ బ్యాంక్. ర్యాండమ్గా నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను క్రియేట్ చేసుకుంటూ వెళ్తాను. నాకు వచ్చిన దారిలో నా ఫిలిమ్స్లోకి ఏది సూట్ అవుతుందో అనేది కొన్ని ఇస్తాను. కొన్ని మళ్ళీ నేను ఫ్రెష్గా ఆ సబ్జెక్ట్ రీడ్ చేసి ఆ డైరెక్టర్ మైండ్ సెట్ ప్రకారం తనకి ఏ స్టైల్ కావాలి, తను ఎలా రాసుకున్నారు, ఏ విధానంలో ఈ కథకి ఏది బెస్ట్ సెట్ అవుతుంది అనేది నేను అగైన్ ఐ వర్క్ చిన్న హోంవర్క్ చేసి మరీ నేను చేస్తాను. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే యూ విల్ సీ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇన్స్ట్రుమెంటేషన్, ఆర్కెస్ట్రైజేషన్ ఇస్ లైక్ టు ద పీక్స్. అదే ఇళయరాజా గారిది ఇట్ ఈస్ లైక్ వెరీ సట్లా. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కూడా దేని దానికి సపరేట్గా వినిపిస్తుంటాయి, అన్ని కలిపి వినిపించినట్టు అనిపించదు. ఆయన టైంలో టెక్నాలజీ, అప్పటికున్న టెక్నాలజీని టు ద బెస్ట్ వాడింది రాజా గారు. ఆ నెక్స్ట్ జన్లో రెహమాన్ గారు. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ కంపోజింగ్? అంటే ఈజ్ ఇట్ అంటే too much of orchestration, or is it you love one instrument which you make sure that ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రతి సాంగ్ లో ఉండాలి? వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఇన్ కంపోజింగ్ అని అడిగారు కదా. కంపోజింగ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటారు. ఓకే. సో కంపోజింగ్ అనేది ఒక సోల్ టచింగ్ పీస్ ని మనం క్రియేట్ చేయడం. సో ఆ సోల్ఫుల్గా మనం చేస్తున్నామా, మనం పలికే ట్యూన్కి ఆ ట్యూన్ వాల్యూ ఉందా అనేది స్ట్రెంగ్త్ డిసైడ్ చేస్తుంది. అండ్ దాని వెనకాల దాన్ని బేస్ చేసుకుని వచ్చేది ఆర్కెస్ట్రేషన్. అంటే పాట నడక కావచ్చు, రిథమ్ కావచ్చు, దానికి వచ్చే కార్డేషన్, అరేంజ్మెంట్స్ అన్నీ కావచ్చు. బట్ ద బేసిక్ దాని స్ట్రెంగ్త్ అంతా ఉండేది ట్యూన్లో. నా దాంట్లో సోలో ఇన్స్ట్రుమెంట్స్తో చేసిన పీసెస్ అన్నీ చాలా అంటే పీపుల్ లవ్ ఇట్, ఆర్ మై డైరెక్టర్స్ రియలీ లవ్ ఇట్. బికాస్ యాక్చువల్గా నేను లంబసింగి అనే ఫిలింలో నచ్చేసింది అనే సాంగ్ చేసినప్పుడు దాంట్లో ఒక ఇంటర్లూడ్లో వైలన్ వస్తుంది. సో ఆ వైలన్ పీస్ విని ఫణికృష్ణ అనే డైరెక్టర్ హీ కేమ్ అండ్ క్రేజీ ఫెలో అనే ఫిలిం నాకు ఇచ్చారు. అప్పటికి అసలు నేను క్రేజీ ఫెలో అనేది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సబ్జెక్ట్. నేను ఎంత చేస్తానో దానికి ఏమొచ్చో నాకు కూడా తెలియదు. ఆయన జస్ట్ ఆ ఒక్క బీజిఎం వినేసి ఆయన నాకు ఈ ఫిలిం ఇచ్చారు. లేటర్ ఆన్ మా జర్నీ మళ్ళీ అది ఇంకొక బ్యూటిఫుల్ జర్నీ. మంచి సాంగ్స్ చేసాం. క్రేజీ ఫెలో అనేది మంచి పేరు వచ్చింది నాకు ఆల్బమ్కి. సో అట్లా ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక సోలో ఇన్స్ట్రుమెంట్తో చేసే బీజిఎం బిట్స్ అన్నీ ఇట్ కెన్ బి నా స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రాగం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు శివరంజని అనే రాగం ఉంది. సో ఇది దాంట్లో దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ వెరీ ప్యాథో. బట్ కంపోజర్స్ లైక్ ఇళయరాజా గారు, ఈవెన్ మణి శర్మ సార్, దే మేనేజ్ టు డెలివర్ డాన్సింగ్ హిట్స్ చేస్తారు. ఇప్పుడు అబ్బని తీయని దెబ్బ అనే సాంగ్ చేశారు రాజా గారు. అందాల ఆడబొమ్మ అని చెప్పి మణి శర్మ సార్ చేశారు. సో నాకు ఎప్పుడో ఒక బ్యాక్ ఎండ్లో ఒక డ్రీమ్, శివరంజని రాగంలో ఒక ఈ టైమ్స్కి తగ్గట్టు హౌ కెన్ ఐ రొమాంటిక్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి అసలు పాత్ బ్రేకింగ్ సౌండ్ అవ్వచ్చు, ఏదన్నా దాన్ని అలా యూజ్ చేయొచ్చా అని ఉండింది. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ట్రై చేసుకున్నా, బట్ ఐ డెంట్ ఫీల్ ఐఎమ్ ఎట్ దేర్. బట్ అదర్వైజ్ ఇప్పుడు నా కంపోజిషన్స్లో చాలా వాటిల్లో రాగం బేస్డ్ కూడా ఉన్నాయి. సో ఐ యూజ్ షణ్ముఖ ప్రియ, మోహన రాగం, ధర్మవతి. ఎక్కువ మన ఫిలిం సాంగ్స్ అన్ని నటభైరవి బేస్డ్, న్యాచురల్ మైనర్ అంటారు వెస్టర్న్లో. అండ్ దాంట్లోనే లైక్ కీరవాణి రాగం,
ఒక్కొక్క స్వరం మారుతున్న కొద్దీ ఇవి వస్తాయి అనమాట. దే ఆర్ ఆల్ ఫ్యామిలీ మైనర్ రాగాలని ఉంటాయి. సో మైనర్ స్కేల్ని బేస్ చేసుకుని ఉన్న రాగాలన్నిట్లో ఫిల్మ్ మ్యూజిక్ ఎక్కువ మనకి ఆ వాడుక అనేది ఎక్కువ ఉంది. డిడ్ యూ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ అంటే బాలు గారితో, చిత్ర గారితో అలాంటి వాళ్ళతో పాడించే ప్రివిలేజ్ నీకు దొరికిందా? అది మాత్రం నాకు ఈ జన్మకు తగ్గిన అదృష్టం ఏంటంటే నేను బాలు గారితో సాంగ్ పాడించాను, చిత్రమ్మతో సాంగ్ పాడించాను, సిరివెన్నెల గారు నా సాంగ్ రాశారు. సో నాకు ఈ ట్రయో ఇది నా ఫేవరెట్ది నాకు నెరవేరింది. సో ఏ సినిమాలు అవి? వాట్ మూవీస్? ఇప్పుడు కథా కమామిషు అని ఒక సినిమా వస్తుందండి నాది, వెరీ సూన్ అండి. నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయినక్కడి నుంచి ఒక 1 వీక్లోనే మీరు ఆ సాంగ్స్ వినడం స్టార్ట్ చేస్తారు. సో అందులో సిరివెన్నెల గారు రాసిన లాస్ట్ సాంగ్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం బాలు గారు పాడిన ఆ లాస్ట్ సాంగ్ కూడా ఉంది. సో చిత్ర గారు నా కళాకారుడు అనే సినిమాలో పాడారు. సో కన్నులలో నీరు తెలుపదా చూడు మనసులో ఉన్న ప్రేమని అని చాలా అద్భుతమైన సాంగ్. అది ఒక ఫిలాసఫికల్ సాంగ్, వెరీ ఎమోషనల్ సాంగ్. శ్రోతస్విని రాగంలో చేశాను నేను. సో ఆ సాంగ్ ఇప్పటికీ చిత్ర గారి ఫ్యాన్ పేజ్లో ఉంటుందండి. సో ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ సాంగ్, అండ్ చిత్రమ్మ పాడింది అది నా కోసం. అండ్ ఐ చెరిష్ దట్ ఫర్ లైఫ్ టైమ్ అండి. ఈ 3 ఎక్స్పీరియన్సెస్ అన్బీటబుల్, అన్ఇమాజినబుల్ అంతే. ఇంకా వాళ్ళు మీతో ఏమన్నారు? లైక్ యునో వెన్ యూ కంపోజ్ ద మ్యూజిక్, సిరివెన్నెల గారు కానీ, బాలు గారు కానీ, చిత్ర గారు కానీ, వాట్ డి దే టెల్ యూ? చిత్ర గారు అయితే షీ రియలీ లవ్డ్ ద సాంగ్. అద్భుతంగా చేసావు అని 4-5 సార్లు పాడుతున్న టైంలో కూడా షీ టుక్ అవుట్ సో మచ్ టైమ్ టు లెర్న్ ద సాంగ్. డీటెయిల్ నాకు ఓకే అమ్మా ఇది అని చెప్పాక కూడా ఆవిడ మళ్ళీ ఇంకొన్ని కరెక్షన్స్ పాడుకుని ఆవిడకి వచ్చేలా పర్ఫెక్షన్ దాన్ని స్కల్ప్ట్ చేసేదాకా ఆవిడ స్టూడియోలో స్పెండ్ చేశారు. అండ్ బాలు గారు పాడింది వచ్చి ఒక పెళ్ళికి సంబంధించిన పాట. ఆయన ఆల్మోస్ట్ ఒక 1.5 hour కూర్చుని దాన్ని నోట్స్ రాసుకుని చక్కగా ఒక చిన్న పిల్లోళ్ళ కూర్చొని ఫస్ట్ టైం ఒక సాంగ్ ఎలా చేస్తారో అంత కన్విక్షన్తో ఆ సాంగ్ని పాడారు. అండ్ ఆయన వెళ్తూ ఈ బ్లెస్డ్ మీ, ఈ సాంగ్ నీకు ప్రతి పెళ్లిలో మోగాలని నేను నిన్ను ఆశీర్వదిస్తూ వెళ్తున్నానని చెప్పేసి. సో ఇంకా సిరివెన్నెల గారిది ఈ వాజ్ సపోజ్ టు రైట్ సింగిల్ కార్డ్ అండి ఫర్ దిస్ మూవీ. వెరీ అన్ఫార్చునేట్లీ హిస్ డిమైజ్ హ్యాపెండ్ వెన్ ద సెకండ్ సాంగ్ అవుతున్నప్పుడు అయింది. నేనైతే ఐ వాజ్ ఆల్ ఇన్ టీయర్స్. అన్కంట్రోలబుల్గా ఏడ్చేసాను నేను ఆ రోజు. నేను శ్రీకృష్ణ అన్నకు కాల్ చేసి ఏడ్చాను. సో అది ఎప్పటికీ తీరని ఒక స్పేస్ అది. సేమ్ విత్ బాలు గారు, అది ఇర్రిప్లేసబుల్ అండి వాళ్ళు. సో అది వి మిస్ దెమ్ అ లాట్. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి లక్కీ మ్యాస్కట్స్ ఉంటారు. అంటే సమ్ సింగర్స్ వాళ్ళు కోరస్లోనే పెట్టుకుంటారు, వాళ్ళతో పాట అన్న పాడిస్తారు, కోరస్ అన్న పెట్టించుకుంటారు. అట్లీస్ట్ వాళ్ళకున్న సినిమాల్లో ఒక పాట అయినా ఒక లైన్ అయినా పాడించాలని ఒక ఏదో ఒక అదేదో లక్కీ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, లక్కీ మ్యాస్కట్లు అనుకోవచ్చు, ఆర్ సెంటిమెంట్ అనుకోవచ్చు, ఏదో ఉంటుంది. దట్స్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్. సో వాట్ ఈస్ యువర్ లక్కీ మ్యాస్కట్? అంటే నేను ఇది బిలీవ్ చేయను అసలు. యూ డోంట్ బిలీవ్? లక్ మ్యాస్కట్ అదేం లేవు, నాకైతే లేదు. నాకు సంబంధించి నేను పెట్టుకోలేదు. ప్రాసెస్లో సాంగ్ క్రియేట్ చేసే దీంట్లో నంబర్ ఆఫ్ సాంగ్స్ మన డిఫరెంట్ మూవీస్లో వస్తున్న క్రమంలో మనది ఒక స్టైల్ అనేది తెలుస్తుంది. సో ఆ స్టైల్ మెయింటైన్ చేయడానికి కొన్ని నేను రిపీట్ వాల్యూ చేసే ఇవి ఉంటాయి. సో అట్లా కొన్ని ఫీమేల్ హమ్మింగ్స్ నా దాంట్లో. ఇప్పుడు మీరు దేవి గారి మ్యూజిక్లో స్టార్టింగ్లో చూస్తే సుమంగళి గారి వాయిస్ వచ్చేది. అట్లా నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆ కాంబినేషన్. అప్పుడు ఆ బీజిఎమ్స్ స్లైట్గా హమ్మింగ్స్ వస్తూ ఉండేవి, చాలా సోల్ఫుల్గా ఉండేది. సో నేను దాని నుంచి కొంత ఇన్స్పిరేషన్ అనొచ్చు. ఆర్ ఇప్పుడు నా టేస్ట్కి తగ్గట్టు అదితి భావరాజు అని ఒక సింగర్ ఉంది. సో తను నా సాంగ్స్ అన్నిట్లో, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో కూడా ఐ మేక్ హర్ వాయిస్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, అంటే ఒక బీజిఎం, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పడానికి. ఇఫ్ యు కెన్ టెల్ ఎనీథింగ్, ఏదైనా ఒక సాంగ్ హౌ ఇన్స్ట్రుమెంట్ లాగా అంటే ఎట్లా అనేది ఐ జస్ట్ వాంట్ టు నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రేజీ ఫెలోలో ఓ మనస అని చెప్పి ఒక సాంగ్ ఉంది, నేనే పాడాను అది. సో దాంట్లో ఒక ఫీమేల్ హమ్మింగ్ లాగా వస్తుంది. యాక్చువల్గా ఒరిజినల్ బిట్ వచ్చి వైలన్లో ఉంటుంది. సో అదే బిట్ని ఫిలిం అంతా రీ రికార్డింగ్లో ఒక వోకల్ హమ్మింగ్ లాగా అదితి వాయిస్ ఉంటుంది. నాట్ ఓన్లీ క్రేజీ ఫెలోనే కాదు, లంబసింగి మూవీ తీసుకున్నా, మైల్స్ ఆఫ్ లవ్ తీసుకున్నా, ఇప్పుడు వచ్చిన ఉషా పరిణయంలో అయితే ఆల్మోస్ట్ ఆల్ ద 3 సాంగ్ హీరోయిన్ వాయిస్ అంతా అదితిది రిటైన్ చేశారు సార్. సో దేర్ ఓన్లీ 1 మాస్ సాంగ్, అప్పుడు అది లిప్సికా పాడింది. సో 3 సాంగ్స్ యాక్చువల్లీ అదితి పాడింది.
సో అది మేబీ మనకు చిన్న ఐడెంటిటీ, మన మ్యూజిక్లో అదొక ఒక కంటిన్యూటీగా ఈ ఫ్లేవర్లో ఉంది వీళ్ళ సాంగ్ అని ఒక చిన్న రీకాల్ వాల్యూ అనుకోవచ్చు. ఓకే ఓకే. బట్ నథింగ్ టు డూ విత్ నీడ్ ఆఫ్ ద అవర్ అంతే. బట్ నేను విన్నది కూడా మీ కాంపోజిషన్లో వచ్చిన పాటల్లో ఎక్కువగా అనురాగ్ కుల్కర్ని, సిద్ శ్రీరామ్, శ్రీరామ్ చంద్ర వీళ్ళు పాటలు ఎక్కువగా విన్నా నేను. You vibe along well with them, or their voice suits your songs? What is it? Their voice suits my composition style emo ante more than voice, the singing prowess, singing ability, the vocal range they can deliver. నా సింగింగ్ కి కొంచెం నియర్ గా అవి ఉంటాయేమో. అంటే నేను సింగర్ అయితే ఎలా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆర్ ఇప్పుడు సిడ్ శ్రీరామ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఆయన ట్రైన్డ్ కర్ణాటిక్ మ్యూజిషియన్. సో నా దాంట్లో కొంత ఇవి ఉంటాయి కాబట్టి, ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు తెలియదే అనే సాంగ్ మాది ఫస్ట్ సాంగ్ అండి. సో అదే నేను ఆర్ఆర్ ధ్రువన్ అని స్టార్ట్ చేసినప్పుడు, సో ఐ హ్యాడ్ ఓన్లీ ది స్మైల్స్ ఆఫ్ లవ్ అని ఒక చిన్న ఫిలిం ఇది. సో దీంట్లో తెలియదే అనే సాంగ్ సిడ్ శ్రీరామ్ గారు పాడారు. ఇప్పుడు 50 million దాటిన సాంగ్. సో చాలా మందికి ఇంకా ఫిలిం పేరు తెలియదు, బట్ నేను తెలియదే అనే సాంగ్ అంటే నువ్వు చేసావు, మీ సాంగ్ కాదని అడుగుతారు. సో అది ఇట్ ఈస్ వెరీ వెరీ అంటే అది ఒక యూనిక్గా ఉంటుంది. దాన్ని ఇప్పటికీ ఎవరు ఒక సింగిల్ టేక్లో రియాలిటీ షోలో పాడడానికి కూడా సాహసించరు. అదేం పట్టేసుకొని పాడేసుకోవడానికి కూడా ఉండదు. బట్ ఆ పాటలో ఏదో ఒక ఆర్ద్రతను, ఏదో ఆ లిరిక్స్ ఇవన్నీ టచ్ అయ్యి, అండ్ సిడ్ పాడిన విధానం అయితే అమేజింగ్ అండి. ఫస్ట్ టైం వెన్ ఐ హర్డ్ ద సాంగ్, ఆయన అక్కడి నుంచి పాడి పంపారు. నేను ఇక్కడ లైవ్లో రికార్డింగ్ చేయలేదు. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అనమాట. అండ్ దట్స్ వెన్, అంటే ఈ టీయర్స్ అనేది ఊరికే రాలేదు ఎప్పుడు, సడన్గా ఆ పాట విన్నప్పుడు మాత్రం వచ్చింది. సో అది ఆ పాటకనే కదా ఈ జర్నీ అంతా సమప్ అయ్యి నాకు ఎక్కడో ఐ న్యూ ఐ వాజ్ అరైవింగ్ ఏమో విత్ దిస్ సాంగ్ అనిపించింది నాకు. ఐ న్యూ దిస్ సాంగ్ వుడ్ మేక్ సంథింగ్ అండ్ అంటే బీ సంథింగ్. అండ్ నా ఇన్స్టింక్ట్ రాంగ్ వెళ్ళలేదు. కెన్ యూ సింగ్ దట్ సాంగ్? తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే, ఏమౌనో అని పరిచయముక వింతగా మలిచెను కలిసేంతగా, మరి తలచే నిన్నిలా మరువలేనంత, అడుగులు ఎటు సాగినా అడుగులు నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా, పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా, అరే ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండ నీదుగా. సో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కోవిడ్ టైం అది. సో మాకు అంత రిమోట్గానే వర్క్ జరిగింది. సో ఈ వాజ్ ఇన్ కాలిఫోర్నియా. నేను ఇక్కడ అసలు ఇంట్లో ఉండలేను, ఒక హోటల్ తీసుకుని ఉండేవాడిని అక్కడ నా ఎక్విప్మెంట్ పెట్టుకుని. సో అదే టైంలో సరిగమప అవుతుంది. సో మేము అక్కడ షూటింగ్కి వెళ్తున్నా, జ్యూరీలో ఉన్నా కాబట్టి ఐ కాంట్ గో బ్యాక్ హోమ్, మా పేరెంట్స్కి రిస్క్ అని. సో ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ హోటల్ అండ్ కంపోజింగ్ ఆల్ దిస్. సో అక్కడి నుంచి ఐ వాజ్ సెండింగ్ నోట్స్. ఈ యూస్ టు సింగ్. ఫస్ట్ వర్జన్ పాడి పంపించిన తర్వాత మళ్ళీ నేను ఆ సిస్టంలో వేసుకుని దాని నుంచి ఇంకేమైనా ట్వీకింగ్స్ అవన్నీ చేసి, అది సిడ్ గారు పాడడం అనేది ఆ పాట ఇట్ వాస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అండ్ లక్కీలీ అది మాకు కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ సాంగ్ని సిడ్ వాయిస్లో తప్ప ఏది ఇమాజిన్ చేయలేదు. అండ్ ఆయన రెండర్ చేసిన విధానం అలానే చేశారు. అండ్ అది ఇప్పటికీ చాలా అంటే ఆర్గానిక్గా ఆ సాంగ్ అన్స్టాపబుల్ అనమాట. వెళ్తూనే ఉంది సాంగ్. నచ్చేసింది లంబసింగిలో నాకు పేరు వచ్చిన సాంగ్ కూడా సిడ్ గారు పాడింది. ఇన్సిడెంటల్లీ ఏంటంటే హీ హ్యాజ్ సంగ్ మై, అంటే నేను రాసిన లిరిక్స్ కూడా నేను నాకు వచ్చిన హిట్ సాంగ్స్. ఇప్పుడు హే ఇది నేనైనా కూడా సిడ్ గారు పాడారు, సిడ్ శ్రీరామ్ పాడింది. ఇప్పుడు చుట్టూ స్కందాలు పాడింది సిడ్ శ్రీరామ్. ఇప్పుడు ఇంకొక 2 songs నేను రాసినవి అప్కమింగ్లో ఉన్నాయి, ఆయన పాడేశారు. సో 6-7 songs ఆల్మోస్ట్ మా కాంబినేషన్లో కంప్లీట్ అయిపోయింది. సో ఈ మొత్తం ప్రాసెస్లో రఘు, జనరల్గా మన లైఫ్లో ఒక పక్కన కెరియర్, ప్రొఫెషన్, ఇంకో పక్కన పర్సనల్ లైఫ్, ఈ రెండిట్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా ఒకటి ఎఫెక్ట్ అవుతుంటుంది. సో యూ ఆల్సో వెంట్ త్రూ అ వెరీ రఫ్ ప్యాచ్ ఇన్ యువర్ లైఫ్. సో హౌ వాజ్ ఇట్ డీలింగ్? ఒక్కొక్కరికి ఓ టైంలో ఒక రఫ్ ఫేజ్ అనేది వస్తుంది. అట్లా నా లైఫ్లో
ఆ టైంలో వచ్చింది డ్యూరింగ్ మై మ్యారేజ్ టైం. సో అదే టైంకి లైక్ కెరియర్ వైజ్ కూడా ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ పికింగ్ అప్ అనమాట. థింగ్స్ వెంట్ రియలీ రాంగ్ అండ్ ఐ హ్యాడ్ టు డీల్ విత్. అంటే ఇట్స్ ఆల్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ లాగా. I always believed that I'll be through this, I'll make it big అని నాకు ఎక్కడో నా ఇన్స్టింక్ట్ నాకు ఉంది. నా బిలీఫ్ని నేను అలా ఉంచుకున్నాను. అండ్ లక్కీలీ ఆ టైంలో మంచి అసోసియేషన్స్ కూడా ఉన్నాయి నాకు. మ్యూజికల్గా మ్యూజిక్ కెప్ మీ గోయింగ్, వర్క్ కెప్ మీ గోయింగ్ అండ్ హెల్ప్ మీ ఇన్ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఇట్ వాస్ టేకింగ్ అ టోల్ ఆన్ యువర్ హెల్త్ ఆల్సో, నీ ఫిజికల్ హెల్త్, నీ మెంటల్ హెల్త్. I gained a lot of weight in the process because nothing excited me at that point of time. ఏదో ఒక చిన్న బ్లాంక్, అట్లా ఒక స్టాండ్ స్టిల్ అయిపోతుంది కదా లైఫ్, అసలు ముందుకు వెళ్ళట్లేదు అని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, స్టక్ అయిపోయింది ఇక్కడ అనే ఫీలింగ్, ఆ సెన్స్ ఉండింది అనమాట. సో ఆ వాయిడ్లో ఉన్న కొన్ని అట్లీస్ట్ ఒక 2-3 years స్వీట్ టైమ్ అది ఇట్ టుక్ టు హీల్. బట్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ in the whole journey, never stopped working, but I never exposed my work. Okay. I was just working in silence, solitude. So I was rediscovering myself. నేను ఏం నేర్చుకున్నాను, నాకు ఎంత వచ్చు, నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తే నేను ముందుకు వెళ్తాను, నా ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది ఆర్టిస్ట్ లాగా అనేది ఆ తపన ఎక్కువ ఉండింది. ఆ ప్రాసెస్లోనే నేను మర్చిపోగలిగాను whatever the bad events anni, it all music washed it away for me. But how was the support system? Ante whether it is family or friends or your people, were they judging you, were they opinionated, or were they stood by you? My parents were the strongest support, and they knew everything for the right reasons. They knew me in and out. సో ఏదున్నా వాళ్ళ నాలెడ్జ్లోనే జరిగింది. సో దే వేర్ లైక్ 2 strong పిల్లర్స్, రైట్ లెఫ్ట్ ఇలా హోల్డ్ చేశారు నన్ను. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద బెస్ట్ పేరెంట్స్ ఇన్ ద వరల్డ్ అంటే ఇప్పటికీ అది ఇంకా అండర్లైన్. ఇట్ హెల్ప్ మీ, దట్ ప్రాసెస్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్. అప్పటిదాకా మనం ఏంటంటే అంతా మనదే, అందరూ మన వాళ్ళే, ఇలాంటి ఒక ఫేజ్ నుంచి ఓకే ఒక ఫిల్టర్ వచ్చి ఏంటి ఎలా ఉంటారు, మనకు ఒక టఫ్ టైం వచ్చినప్పుడు హూ ఇస్ యాక్చువల్లీ దేర్ అనేది మీకు ఇంకా ఎక్కువ యూ కెన్ సీ త్రూ ద థింగ్స్. సో ఇట్స్ నాట్ లైక్ నా కేసులో ఎలా అంటే ఆల్ మై ఫ్రెండ్స్ వేర్ యాక్చువల్లీ దే లవ్ మీ సో మచ్, మోర్ వరీడ్. నేను ఏదైనా రేపు వాళ్ళ అండర్స్టాండింగ్లో వాళ్ళు ఒక థియరీ వాళ్ళకు ఉంటుంది. సో అలా వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు చెప్పారు. బట్ యాక్చువల్లీ నేను ఏం గోత్రు అవుతున్నా అనేది అయితే హార్డ్లీ నాకు తప్ప ఎవరికి తెలియదు. సో అలాంటి ఒక టఫ్ సిచ్యుయేషన్ అది. సో నో మ్యాటర్ వాట్, ఓకే నీ స్ట్రగుల్ నీది, నువ్వు వెళ్తున్నావు కదా అని కంఫర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు ఇలా వెళ్తే అసలు ఏమైనా మీనింగ్ ఉందా అని కాంట్రడిక్ట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇది తప్పు అది రైట్ అని కూడా నేను అన్నానండి. నేను పర్సనల్గా అంత తీసుకోలేదు ఆ టైంలో, బికాస్ నాకు అసలు అంతా బ్లాంక్గా ఉంది. ఎవడేం చెప్పినా వినిపించే స్టేజ్లో కూడా లేదు. టైం యాక్చువల్లీ హీల్స్ థింగ్స్ కదా. సో మనం ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి మన లైఫ్లో జరిగినప్పుడు ఊహించాను. అంటే మన సిస్టమ్ ఎట్లుంటుందంటే ఇంకా ఇప్పుడు చాలా బెటర్ అయింది. 1-2 years నుంచి పీపుల్ హ్యావ్ రియలీ they've accepted whatever it is అని. బట్ ఒక 4 years బ్యాక్ కూడా 3-4 years బ్యాక్ కూడా స్టిల్ పీపుల్ ఆర్ జడ్జ్మెంటల్. ఇఫ్ ఇట్ ఈస్ అ డివోర్స్, ఓ ఇట్ ఈస్ హిస్ మిస్టేక్ ఆర్ హర్ మిస్టేక్, మొత్తం ఈడే తప్పు, లేకపోతే మొత్తం ఇట్లా ఏదో ఒక జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అన్నది వెరీ కామన్. వీ హావ్ సీన్ ఇన్ సో మెనీ సెలబ్రిటీస్ లైవ్స్. ఇట్ ఈస్ బికమ్ లైక్ దే జస్ట్ పాస్ కామెంట్స్, విచ్ ఇస్ సో అన్ఫేర్. నా ఫేజ్లో సైలెంట్ అయిపోయాను. నేను ఆ ఫేజ్లో ఎక్కువ సోషలైజ్ అవ్వలేదు. అంటే అంత అంటే ఫార్చునేట్లీ ఫర్ మీ నేను అంతేమీ ఏది మైండ్కి తీసుకునే అంత టిపికల్ ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు. 1-2 ఆర్టికల్స్ విచ్ కేమ్ ఓవర్ నైట్, అది వాళ్ళే నాకు సారీ చెప్పి కూడా తీసేశారు, బికాస్ దే డిడ్ంట్ నో ఇట్. సో అప్పుడు ఏదో విని ఏదో రాసిందంతా దట్ ఈస్ ఆల్ ఓవర్ నైటే ఇట్ గాట్ రిమూవ్డ్. గాడ్ హ్యాస్ హిస్ ప్లాన్ ఫర్ మీ అనిపించింది నాకు. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఐ హ్యాడ్ టు గో త్రూ దిస్, ఎక్కడో పర్పస్ ఉంది దీనికి, ఈ జర్నీ అంతటికి అనేది మాత్రం దేవుడు ఎప్పుడు ఒక ఆపర్చునిటీ రూపంలో కాన్స్టెంట్గా హీ కెప్ట్ హెల్పింగ్ మీ. బట్ ఫైనాన్షియల్గా హౌ ఇంత దూరం నేను వచ్చేసాను, అసలు అంత నాకేమీ ఆ క్రంచే అనిపించకుండా ఎలా వచ్చాను అనేది ఇట్ స్టిల్ షాకర్ టు మీ.
బికాస్ ఒక టైంలో ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ షోస్, ఈవెంట్స్. అలా నేను ఐ యూస్ టు ట్రావెల్, నేను ఒక చిన్న పెద్ద అని ఏది లేకుండా అన్ని షోస్ చేసుకుంటే ఐ యూస్ టు మేక్ మై లైవ్లీహుడ్. ఆ వచ్చిన దాంట్లోనే సేవ్ చేసుకుని ఐ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్. నా డెమోస్ నేను చేసుకోవాలి, మళ్ళీ వినిపించాలి ఎవరికైనా స్క్రాచ్ లెవెల్ నుంచి. ఫ్రమ్ దాట్ స్టేజ్ టు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డెఫినెట్లీ ఐ థింక్ ఐ కేమ్ అ లాంగ్ వే నాకు అనిపిస్తుంది. దట్ విల్ ఓన్లీ కీప్, ఇక్కడ దాకా వచ్చాం ఇంకెళ్ళలేవా అనే ఒక చిన్న మోటివేషన్ అనేది ఈ స్టోరీలోనే ఉంది. సో ఈ జర్నీలోనే ఉంది, విచ్ ఇస్ ద ఓన్లీ ట్రూత్. ద స్టోరీ ఓన్లీ ఏదో అలా వచ్చింది అలా వెళ్ళిపోయింది ఇలానే ఉంది తప్ప నాకు పెద్ద దాన్ని పట్టించుకునేంత సిగ్నిఫికెంట్ కూడా నాకు ఏది కనిపించలేదు ఈ జర్నీలో. సో మనం జనరల్గా మన లైఫ్లో ఏదన్నా ఒక రఫ్ ప్యాచ్ ఉంటే ఆ మూమెంట్లో మాత్రం వీ ఫీల్ హారబుల్. బట్ అది క్రాస్ చేసి వచ్చాక టుడే వెన్ యూ సిట్, అరే అసలు ఐ వాజ్ సో స్ట్రాంగ్, హౌ డి ఐ డీల్ విత్ ఇట్ అన్న ఒక యూ ఫీల్ సో నైస్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐ క్రాస్ సచ్ ఎ థింగ్, ఐ కెన్ క్రాస్ ఎనీథింగ్ అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఒక బ్యాలెన్స్ వచ్చింది. ఐ నో హౌ టు కండక్ట్ మై సెల్ఫ్ బెటర్. అంటే నా నిన్నటికన్నా ఇవాళ బెటర్ ఉందా లేదా, యాజ్ అ పర్సన్ ఆల్సో నేను అక్కడికి వస్తున్నానా. ఎందుకంటే నేను చాలా అల్లరి చేసామండి, అసలు బీభత్సమైన అల్లరి. నేను ఎక్కువ ఆలోచన నా వైబ్లో నేను ఉంటా యూజువల్గా. సో అది పక్కన వాడికి ఎలా కన్వే అవుతుంది, వాళ్ళ సెన్సిటివిటీ మీద ఏం రోల్ ప్లే చేస్తుంది, ఆర్ నేను ఇంకొకళ్ళని జడ్జ్ చేయడము, ఇవన్నీ కూడా అయిపోయింది. ఆ ఫేజెస్ లేవు, ఎవరి స్టోరీ వాళ్ళది. ప్రతి ఒక్కడు ఒక అండర్లైన్ స్ట్రగుల్లో ఉన్నారు. అది చిన్న బిగినర్ దగ్గర నుంచి ద బిగ్గెస్ట్ ఆఫ్ హూ మేడ్ ఇట్ దేర్. ఆల్సో ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ స్టోరీ, ఒక స్ట్రగుల్ ఉంటుంది. అండ్ ఒక సక్సెస్ రావడం అనేది ఒక ఫస్ట్ స్టెప్. అంటే సక్సెస్ వచ్చి నిలబెట్టుకోవడం ఇంకా డిఫికల్ట్ థింగ్. అసలు ఆ ఫేజ్ ఇంకెలా ఉంటుందో తెలియదు. సో ఇక్కడ ఏదో వచ్చింది అని అనుకోవడం కూడా లేదు. సో వీ హ్యావ్ టు బి గ్రౌండెడ్ ఆన్ ఎ డైలీ బేసిస్, నెవర్ స్టాప్ లెర్నింగ్ అనే ఒక ఇది మాత్రం నా మైండ్లో ఫర్మ్గా పడింది. సో వీ హ్యావ్ టు క్రియేట్ అంటే ఒక డైలీ రొటీన్ లాగా మనం ఎలా తింటామో, ఎలా ఇది ఉంటుందో. ఇంకా నేను ఎక్సర్సైజ్ దగ్గరికి రాలేదు, నా మీద కూడా నేను ఫోకస్ చేసుకోలేదు. బట్ ఏదో ఒకటి క్రియేట్ చేయకపోతే మాత్రం నాకు అవ్వదు. అది ఇదే రాయాలి, ఒక ట్యూన్ చేయాలి ఒక రోజులో. నేను అదర్వైజ్ నాకేదో అంటే నాకు ఇవాళ మై డే వాజ్ నాట్ డన్ లాగా ఉంటుంది నాకు. సో అక్కడికి నేను ఒక 5 years కాన్స్టెంట్గా ఎవ్రీడే వర్క్ అంటే హాలిడే కూడా తీసుకోకుండా వర్క్ చేశాక అక్కడికి వచ్చింది. ఓకే, రిలేషన్షిప్స్, లవ్ అండ్ మ్యారేజ్, ఈ 3 విషయాల్లో ఏమైనా క్లారిటీ వచ్చిందా? మ్యారేజ్ నీడ్స్ లాట్ ఆఫ్ టైం. సో అది మనకు ఉంది అనే క్లారిటీ ఉంటేనే మనం అది ఎంటర్ అయితే బెస్ట్. అది మ్యారేజ్ మీద వచ్చిన క్లారిటీ అది అంతా. బికాస్ యూ క్యాన్, ఇప్పుడు మనకి ఎలాంటి పార్ట్నర్ వస్తారు, రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ అనేది సమ్ టైమ్ ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్ టు, ఎన్నో ఇయర్స్ అయిన వాళ్ళు కూడా తెలియదు ఇది రైటా రాంగా, అది ఎప్పటికీ రాని ఒక క్లారిటీ. కాబట్టి ఆ టైం మన దగ్గర ఉందా లేదా అనేది వరకు ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది అది. లవ్ అంటారా, యూ నీడ్ టు గెట్ లక్కీ టు బీ ఇన్ లవ్. టు బీ ఇన్ లవ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఆల్వేస్, బట్ లవ్ హ్యాపెన్స్ టు యూ. యూ క్యాన్ అంటే దాన్ని ప్లాన్ చేసుకుని అవ్వదు. యూ హ్యావ్ యువర్ ట్రూ లవ్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ మ్యూజిక్ అని నాకు అనిపిస్తుంది. అండ్ రిలేషన్షిప్స్ అంటే యూ నీడ్ టు బి, మీ ఎనర్జీస్ ఎక్కడికి వెళ్తున్నాయి, నువ్వు ఎలాంటి పీపుల్ని, సో అది ఒక చిన్న వాచ్ఫుల్ ఉంటే దాని మీద ఒక చిన్న ఐ ఉండాలి. ఎక్కడో బ్లైండ్గా యూ కాంట్, అంటే అది మనకి మంచిది కాదు, ఎదుటి వ్యక్తి మనతో రిలేషన్షిప్లో వస్తే ఈక్వల్లీ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ 2 sides ఆ రప్చర్ వస్తుంది when things don't go the right way. So the biggest comment on you from your friends అందరు ఏంటంటే, you put on so much weight, you should come down, it's for your health అని చెప్తుంటారు. That is because I think they know me in my best looks. Okay. అంటే నేను బాగుండేవాడిని, ఒక స్టేజ్ మీద ఒక పర్ఫామ్ చేస్తూ పాడుతూ మైక్ పట్టుకుని, I really used to look like much, I was like 20-25 kilos lighter than this. So ఆ లుక్ ఉంది కదా, ఎందుకు నీ చేతిలో ఉన్నది నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు అనేది వాళ్ళ కన్సర్న్ అనుకుంటాను నేను. బట్ ఆ టైం ఆ మూమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. అంటే అట్లీస్ట్ బై నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను ఇచ్చేటప్పటికి మళ్ళీ నేను ఒక మొత్తం డిఫరెంట్ పర్సనాలిటీ లాగా ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా ఉంది. సో నేను లాస్ట్ 6-7 years నుంచి నాకు ఎన్నోసార్లు నేను తగ్గుదాం అనుకోవడం, ఒకటి ఏదో డయట్ అనుకోవడం, ఇవాళ నుంచి నేను చేంజ్ అయిపోతున్నాను అనుకో, ఒక 6-7 kilos తగ్గేస్తా టక్కని. 1 week 10 days ఆర్ 14 days కీటోలు చేయడం, ఏం చేయడం, తగ్గేయడం,
మన చేతిలోనే ఉంది కదా కంట్రోల్, మనం అనుకున్నప్పుడు తగ్గచ్చు అని ఏదో చిన్న సెన్స్ ఆఫ్ రిలాక్సేషన్. అంటే ద అర్జ్, ద నీడ్, నేను ఇప్పుడు తగ్గిపోవాలి, నా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి అనే నీడ్ ఎక్కడో నాకు ఇంకా లోపల లేదు, అది రాలేదు ఇన్నాళ్ళు అని నా ఫీలింగ్. ఇప్పుడు మేబీ ఒక ఏజ్ రీత్యా ఆర్ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డర్, యాజ్ ఐఎమ్ బికమింగ్ మోర్ రెస్పాన్సిబుల్, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నా చేతిలో ఉన్నాయి, పీపుల్ బిలీవ్ మై మ్యూజిక్ కెన్ కమ్ టు మీ, ఇదంతా నేను ఈ ప్రాసెస్లో నాకు ఎక్కడో ఐ నీడ్ టు కండక్ట్ మై సెల్ఫ్ మోర్ బెటర్. అండ్ ఐ థింక్ having a conscious eating and the health, ఒక physically being more fit is also a part of the discipline అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ ఈటింగ్ లైక్ మోర్ కాన్షియస్లీ. ఇదివరకు ఏంటంటే పక్కా మిడ్ నైట్ ఒక 2ంటికి 1:32 కూడా చాలా హ్యాపీగా వెళ్ళి ఒక బిర్యానీ మొత్తం ఆ ప్యాకెట్ లేపేస్తాయి, ఎందుకో తెలియదు అది ఫస్ట్ నుంచి నాకు అట్లా. ఐఎమ్ క్వాంటిటీ ఈటర్ పర్సన్. అంటే క్వాంటిటీ అంటే క్వాంటిటీ ఈటర్. యు ఈట్ అ లాట్, ఇస్ ఇట్? ఐ ఈట్ అ లాట్. తినకుండా అసలు ఎంత ఉండొచ్చు, తింటే మాత్రం ఎక్కువ తింటాను. సో నేను అది ఎంజాయ్ చేస్తాను ఆ ప్రాసెస్. సో ఆల్ దట్ ఇయర్స్ నా హైట్ మీద మేనేజ్ అయిపోయింది. సరే ఒక ఏజ్ తర్వాత ఏమైపోయిందంటే ఇట్ స్టార్టెడ్ షోయింగ్, డిపాజిట్ అవుతుంది కొన్ని ప్లేసెస్ లో. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి స్పెండ్ ఇన్ ద స్టూడియో కదా. సో ఈ స్కెడ్యూల్ ఒకటి వేసుకున్నా, ఇప్పుడు నేను మార్నింగ్ వాక్ చేస్తా, లేకపోతే ఈవినింగ్ 1 hour వెళ్ళి ఆడతాను ఒక గేమ్, బ్యాడ్మింటన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద స్కెడ్యూల్ డజంట్ పర్మిట్, ఎందుకంటే ఏ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చి నేను నాక్ చేస్తుందో తెలియదు. సో మార్నింగ్ ఒకసారి ఒక డైరెక్టర్ని కలవాలి, లేకపోతే ఒక ఈవినింగ్ సడన్గా ఒక రికార్డింగ్ వస్తుంది, అది అవ్వదు. మనకు కావాల్సిన లైవ్ మ్యూజిషియన్, ఇంకొక ప్లేయర్, ఒక ప్రోగ్రామరు, మాకు ఆ అవైలబిలిటీ అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి పని చేయాలి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఐఎమ్ ఆన్ దట్ ఫ్రంట్ ఫుట్, లైక్ నేను సాక్రిఫైస్ చేస్తాను, నేను వస్తా, ఎక్కడికి ఉందాం, మీరు ఎప్పుడు ఉన్నారు చెప్పండి. సో నాకు నా పని అవ్వాలి. సో ఆ ప్రాసెస్లో నేను ఏదో పెద్ద సాక్రిఫైస్ స్టోరీ ఏం కాదు, ఇది నా సెల్ఫిష్నెస్. ఐ టెల్ యు రఘు, సో మచ్ రిలేటబుల్ తెలుసా నాకు. నా స్టోరీ నీ స్టోరీ లాగా ఉంది నాకు. ఐ ఆల్సో ఆల్ ద వైల్ ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ మై వెయిట్. అంటే ఐ వాజ్ ఓవర్ వెయిట్ ఆల్ త్రూ మై కెరియర్. జస్ట్ ఒక 4-5 years నుంచి దట్ కాన్షియస్గా ఒక థాట్ వచ్చింది, అరే ఐఎమ్ ఏజింగ్ ఆల్సో, ఐ షుడ్ రిడ్యూస్ ఫర్ మై హెల్త్ అని. సో హెల్త్ రీజన్స్ వల్ల. Otherwise, I never cared what people told also. It was all noise for me. Asal I never used to bother. Of course. Ippudu I became more conscious because అది మీ పర్సనల్, మీ హెల్త్ కోసం అంతే. అంటే మనమే లైట్గా ఫీల్ అయ్యి క్యారీ చేసుకోండి, లెథార్జీ అంతా బాడీలో ఇట్ విల్ స్లోలీ ఈవెన్చువల్లీ మనం వెయిట్ తగ్గుతుంది కదా, ఆ లెథార్జీ వెళ్ళిపోతుంది. నేను అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చాలాసార్లు తగ్గి ఆల్వేస్ ప్రాసెస్ అంతా ఎప్పుడు ఉంది. బట్ ఆ గేమ్ చేంజింగ్ లుక్ అంటే సడన్గా సడన్గా తగ్గిపోయారని ఎవ్రీబడి మన గురించి మాట్లాడే ఒక టైం వస్తుంది. అంటే ఇన్ని ఇయర్స్ నన్ను ఇలా చూసి నేను నిజంగా అది అచీవ్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి సంథింగ్ ఫర్ మీ. అంటే దట్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ నాకు టు లుక్ అప్ టు. యువర్ నెక్స్ట్ బిగ్ థింగ్స్ ఆర్ 2. One is to become a very good music composer for big films. Second is you should self care. అండ్ ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయని నా ఫీలింగ్. బట్ ఎక్కువ ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక సస్టైనబిలిటీ, ఒక కన్సిస్టెన్సీ, ఇవన్నిటికీ ఎక్కడో మనకు తెలియకుండా మన హెల్త్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది నేనైతే ఇప్పుడు రియలైజ్ అయ్యాను, నేను స్టార్ట్ చేశాను వర్క్ చేయడం దీనిపై. గుడ్, వెరీ నైస్. బట్ టెల్ మీ, వాట్ కైండ్ ఆఫ్ అ ఫుడీ యు ఆర్ నౌ? ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ దాట్ బికాస్ ఐ వాంట్ టు నో. అంటే ఎలాంటి ఫుడ్ ఇష్టం, ఎలాంటి ఫుడ్ తింటుంటావు? ఎనీథింగ్ ఇన్ వెజిటేరియన్. యు ఆర్ నాట్ ఎ నాన్ వెజిటేరియన్? ఐ యామ్ నాట్ ఎ నాన్ వెజిటేరియన్. నాట్ ఈవెన్ ఎగ్? నేను బట్ ఎవ్రీడే బిర్యానీ తింటాను. ఎగ్ తినవు? ఎగ్ తింటాను, ఎగిటేరియన్ అనుకోవచ్చు. సో బట్ ఎవ్రీడే ఐ ఈట్ వెజ్ బిర్యానీ. ఎవ్రీడే? కొన్ని పగలు రాత్రి ఇచ్చినా తినేస్తాను నేను. అదేంటి వెజ్ బిర్యానీ? ఇదే ఎక్స్ప్రెషన్ ఇస్తారు చాలా మంది నాకు. అంటే నేను కూడా వెజిటేరియనే. నేను ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇచ్చానంటే, చాలా మంది నేను కూడా ఇలా వెజ్ బిర్యానీ తింటానంటే ఇట్లాగే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఏమంటారంటే అసలు వెజ్ బిర్యానీ ఒక బిర్యానీ అయినా, అసలు వెజ్ బిర్యానీ ఒక బిర్యానీ ఎట్లా అంటారు? బిర్యానీ అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకా ఎక్సెట్రా. నేను వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి చికెన్ మీదే ఉంటుంది, కొంతమంది మటన్ కూడా తినరు, కొంచెం మటనే తింటారు, చికెన్ తినరు. కొంచెం చికెన్, మటన్, ఫిష్ తినడు, పిగ్ తినడు, పోర్క్ తినడు, బీఫ్ తినరు కొంతమంది. ఇప్పుడు వాళ్ళకి అది బీఫో పోర్కో అంటే ఎలాంటి ఒక జుగుప్సాకరమైన ఒక ఎక్స్ప్రెషన్ నేను చూస్తాను. ఇదే నాకు చికెన్ మీద వస్తుంది అని చెప్తాను. ఎందుకంటే నేను జన్మరీత్యా నేను అలా పెరిగాను కదా. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్.
అండ్ నన్ను అడుగుతారు బిర్యానీ అంటే, ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే ఒక చికెన్ టేస్ట్ కదా అందులోకి వచ్చేది. బట్ యాక్చువల్గా నేను అర్థం చేసుకుంది అంటే బిర్యానీ హౌ ఇట్ ఇస్ కుక్డ్ అనేది ఇట్ హ్యాస్ ఆల్ స్పైసెస్ ఇన్ ఇట్. రైట్. సో నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం, నాకు బాస్మతి రైస్ అంటే ఇష్టం. సో ఆ స్పైసెస్ అన్నీ తగిలినప్పుడు వచ్చే ఒక సోల్ టచింగ్ టేస్ట్ అనేది ఇష్టం. సో అది హైదరాబాద్లో ఎస్పెషల్లీ యూ హ్యావ్ బెస్ట్ వెజ్ బిర్యానీస్. హైదరాబాద్ దాటేస్తే మళ్ళీ ఎక్కడ బిర్యానీ బాగుంది. సజెస్ట్ సమ్ నైస్ నేమ్స్, నేను కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా వెజ్ బిర్యానీ. ఓకే, హైదరాబాద్లో మెగా సిటీ అని ఉంటుంది. ఓకే, దట్ హాస్ దట్ అన్బీటబుల్ వెజ్ బిర్యానీ టేస్ట్. ఇక్కడ మనకి బిర్యానీస్ అండ్ పలోవ్స్ అని ఉంది మణికొండలో. ఇట్ సర్వ్స్ ద బెస్ట్ వెజ్ బిర్యానీ. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఒక 10 ఉన్నాయి. సో ఇప్పుడు చెప్తే ఏదో మళ్ళీ నేను ఏదో ఆ బ్రాండ్స్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఎక్కడ వెళ్ళి నేను సంతోష్ డాబాకి అయితే అసలు ఆల్మోస్ట్ నా ఆస్తి రాసి ఇచ్చేసాను. ఆస్తి రాసి ఇచ్చేసా? సో ఎక్కడ సంతోష్ డాబా ఉన్నా నేను వెళ్ళిపోతూ ఉంటా. మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వెళ్ళిపోతాను. రోటీ మే మంచి బటర్ డాలా. రోటీ మే మంచి బట్టరా? మస్తు బట్టర్ ఏమో అనుకున్నా నేను. మంచి మస్తు బటర్. ఓకే, సో బిర్యానీ, బట్టర్, మక్కీ కా రోటీ, మక్కన్ కా రోటీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా. ఇది మన లైఫ్ ఇక్కడ ఉంటుంది. దీనికి ఈ 4-5 డిషెస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది అంతే. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ మంచి టిఫిన్స్ లైక్ మనకి ఆంధ్ర స్టైల్ మంచి ఇక్కడ కూడా ఈ మధ్య ఒకటి డిస్కవర్ చేశాను నేను, గణపతి కాంప్లెక్స్ దగ్గర మిల్లెట్ బేస్డ్ ఫుడ్. సో వాళ్ళు మంచి ఎగ్జాక్ట్ గణపతి కాంప్లెక్స్ దగ్గరే వాళ్ళు మంచి అలసంద గారెలు, రాగి దోశ, జొన్న పునుగులు, రాగి పునుగులు, ఇట్లాంటి మంచి మంచి హెల్దీ ఐటమ్స్ వాళ్ళు చేస్తారు బెస్ట్ టేస్ట్తో. సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ నా రికార్డింగ్స్కి వచ్చిన సింగర్స్ అందరిని తీసుకొని వెళ్ళిపోతున్నాను రీసెంట్ టైమ్స్లో. ఓకే, సో నువ్వు తినడమే కాకుండా అందరికీ కూడా మంచిగా పెట్టిస్తావు చక్కగా. ఐ మేక్ షూర్. సో యు మేక్ షూర్ దట్ యు ఫుడ్ వల్ల ఐ లవ్ డూయింగ్ దట్. ఓకే, యు ఆల్సో కుక్? ఐ కుక్ అకేషనలీ, బట్ చేసినప్పుడు అయితే బాగుంటుందని టాక్. మళ్ళీ వెజ్ బిర్యానీ కూడా చేస్తాను. ఓకే, అదొక టైప్ టేస్ట్ వస్తుంది. ఆ రోజు ఎవరెస్ట్ మసాలా వాడామా ఇంకో కంపెనీది వాడడం బట్టి డిపెండ్ చేస్తాం. వెరీ నైస్. సో ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఇది. వెయిట్ తగ్గాలంటే ముందు బిర్యానీ ఆపాలి. బిర్యానీ అనే సౌండ్ ఇప్పుడు నేను దగ్గర రానిట్లేదు. దానికి నేను ఆల్టర్నేట్గా ఏం చేశానంటే బ్రౌన్ రైస్ పలావ్ అని అదొకటి, ఫిట్ ఈటరీ అని మా ఇంటి కిందే. సో వాళ్ళది నేను అకేషనల్లీ ఆల్టర్నేట్ డేస్ అట్లా అక్కడికి వచ్చాను. ఓకే, సో నాట్ అనేది ఇప్పుడు ఒక బిర్యానీ తినాలంటే ద మోస్ట్ చీట్ డే అయితే నేను తింటా. అచ్చా, ఓకే, గుడ్. అంటే అందరు ఎవ్రీబడీస్ బ్యాక్ ఆఫ్ మీ. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యింది అంతే. అంటే ఇప్పుడు నేను పనిచేసే నా క్లోజెస్ట్ అసోసియేట్స్తో సహా, నా దగ్గరకు వచ్చే ఒక సింగర్తో సహా, మా ఇంట్లోతో సహా అందరూ నేను తగ్గాలి మొత్తం కలిపేసి అట్లా ఫిక్స్ అయ్యి ఉన్నారు. సో ఆ బ్లెస్సింగ్స్ నాకు ఇప్పుడు కౌంట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. సూపర్, అసలు అదృష్టం బ్రహ్మాండంగా ఉంది. ఓకే, నైస్. సో ట్రావెలింగ్ కూడా ఇష్టం కదా నీకు? చాలా తిరుగుతావు బాగా. ట్రావెలింగ్ అంటే ఎట్లాంటి ట్రావెలింగ్? సోలో ట్రావెలింగా, గ్రూప్ ట్రావెలింగ్? సోలో ట్రావెలింగ్ అంటే నేను యూఎస్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ సోలో ట్రావెలే చేశాను. సో అక్కడ చాలా తిరిగేవాడిని నేను, నేచర్తో వైబ్ అవుతూ. సో అప్పుడు ఐ హ్యావ్ డన్ మై పార్ట్ ఆఫ్ సోలో ట్రావెల్ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఐ వాంట్ సిమిలర్ మైండ్ సెట్ పీపుల్ టు ట్రావెల్, హూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ ట్రావెలింగ్, ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్, కొద్దిగా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగడం, ఇవన్నీ ఇట్లా సిమిలర్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళతో ట్రావెల్ చేయడం ఇష్టము. ఇప్పుడు ఎక్కువ టైం దొరకదు. ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఇప్పుడు షోస్ వైజ్గా మనం వెళ్తూ ఉంటాం, యూఎస్కి వెళ్తాను, ఆర్ ఇక్కడే వేరే ప్లేసెస్లో మనకి ఎప్పుడైనా ఈవెంట్స్ ఇట్లా వచ్చినప్పుడు ఎక్కువ ట్రావెల్ చేయడమే. బట్ బ్రేక్ తీసుకుని వెళ్ళాలి అనేది ఐడియా. బట్ ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఏ రోజు వెళ్తే ఇక్కడ ఏ ఆపర్చునిటీ పోతుందో ఒక నెక్ టు నెక్ టెన్షన్లోనే ఉంది. మేబీ లేటర్ సమ్ టైమ్ ఐ విల్ టేక్ అ బ్రేక్. సో హౌ రిలీజియస్, డివోషనల్, స్పిరిచువల్ ఆర్ యూ? ఎప్పుడైనా నీ సాంగ్స్లో కూడా అవి రిఫ్లెక్ట్ అవునాయా? ఎప్పుడైనా డిడ్ యు మేక్ ఎనీ డివోషనల్ మ్యూజిక్? ఐ డిడ్ అ లాట్ ఆఫ్ డివోషనల్ మ్యూజిక్. నేను ఎక్కువ ఆఫ్ లేట్ ఐ రియలైజ్ దట్ ఐఎమ్ అ స్పిరిచువల్ పర్సన్ మోర్ దెన్ అ డివోషనల్ పర్సన్. అంటే నాకు డైలీ వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టి అలా అని కాదు. బట్ ఎంతో కొంత మనం చేసే దాంట్లో ఒక ఆ దైవస్మరణ అనేది ఉండాలి. అది బై డిఫాల్ట్ నాకు వస్తుంది. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఆన్ ఎ డైలీ బేసిస్ నాకు వాట్ ఎవర్ పాజిటివ్ థింగ్స్ నా లైఫ్లో అవుతున్నాయో దానికి ఆల్వేస్ ఐ కైండ్ ఆఫ్ నా మనసులో అయితే ఒక గ్రాటిట్యూడ్ ప్రేయర్ లాగా నేను అనుకుంటా దేవుడికి.
అండ్ ఎక్కువ నేను ఈ గుడులకి వాటికి ఎక్కువ తిరిగి ఇలా చేయను కాబట్టి, ఐడల్ వర్షిప్ అనేది ఎక్కువ నాకు అది లేదు కాబట్టి, ఎక్కడో నా మ్యూజిక్ అనేది నాకు ఒక గాడ్లీ థింగ్. అది దేవుడి వల్ల, దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్లా నేను ఫీల్ అవుతాను. నేను గివ్ బ్యాక్లో ఐ మేక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్. అండ్ నేను ఆల్మోస్ట్ 30-40 సాంగ్స్ ఉన్నాయి నావి, డిఫరెంట్ గాడ్స్ మీద. అంటే అయ్యప్ప స్వామి మీద, శివుడి మీద, వినాయకుడి మీద, షిరిడి సాయిబాబా, ఇవి చాలా డిఫరెంట్, అమ్మవారి మీద చేసాం. సో ఇవన్నీ వోల్గా మ్యూజిక్, వోల్గా వీడియోస్కి వెళ్తే లాడ్ ఆఫ్ సాంగ్స్ అందరు మన సింగర్స్ అందరు పాడారు. అండ్ ఎవ్రీ సాంగ్ మంచి మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. సో ఇవి నేను చేసి కూడా 4-5 ఒక్క పాట పాడాలి. షూర్. ఏదో శివుడిదో బాబాదో సంథింగ్. షూర్. సాయిబాబా మీద ఒక 2 సాంగ్స్ ఉంటాయి. ఒకటి గీతా మాధురి పాడింది, హేమచంద్ర పాడింది. హేమచంద్ర పాడిందేమో, మా ఇంటి దైవం మా ఇంటి దీపం నువ్వేలే సాయి, నీ సన్నిధానం మాలో నిదానం నీ ద్వారకామాయి, తరరారరారరారరార సాయి. ఇలా ఓ మంచి మెలోడీ ఉంది. ఇది యాక్చువల్లీ షిరిడీలో ప్లే అవుతుంది ఎవ్రీ వీక్. ఇదిను గీతా పాడిన సాంగ్ మధురం శ్రీ షిరిడి సాయి నామం, ఇలా ఓ సాంగ్ ఉంది. అండ్ అయ్యప్ప సాంగ్స్ అయితే మేము కొండెక్కుతాం, అంటే నేను ఒక 2-3 టైమ్స్ దీక్ష చేశాను. సో మేము ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు భక్తుల ఫోన్లలో అది వినిపించాయి, వాళ్ళు అది పెట్టుకుని ఎక్కుతున్నారు. ఇరుముడి కట్టి ఎక్కినాము శబరి కొండ నువ్వే కాదా అంటే తిట్టుకుంటారు ఎవరైనా. ఇది టెలికాస్ట్ చూస్తే ఒక్క లిరిక్ కూడా నాకు గుర్తులేదు. సో అవి ఇవన్నీ అప్పుడు చేసిన సాంగ్స్, ఒక 5 years బ్యాక్ చేసిన సాంగ్స్. సో దీస్ వేర్ ఆల్, నేను ఇది ఫ్రీగా చేశాను, అసలు ఏ రెమ్యునరేషన్ నేను దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా చేసిన సాంగ్స్ అనమాట. సో దట్ వాజ్ మై గివింగ్ బ్యాక్. తెలంగాణ ఫామ్ అయ్యాక ఈ 10 ఏళ్లలో విపరీతంగా తెలంగాణ మాండలికంలో ఎన్నో పాటలు, ఎన్నో మ్యూజిక్ కంపోజర్స్ స్టార్టెడ్ డూయింగ్. అండ్ ఎంతో మంది లిరిక్ రైటర్స్ సడన్ గా దే జస్ట్ స్ప్రౌటెడ్. లైక్ కాసర్ల శ్యామ్ గారు అవ్వచ్చు, మిట్టపల్లి సురేందర్, ఇంకా వీళ్ళందరూ మన రామ్ మిరియాల, మంగ్లీ, అందరూ కూడా వి హావ్ సో మెనీ సింగర్స్ అండ్ కంపోజర్స్. కరెక్ట్. సో వాట్ ఈస్ యువర్ కనెక్టెడ్ టు ఫోక్? సో నాకు నార్మల్గానే ఒక మోనోటనీని బ్రేక్ చేయాలని ఎప్పుడు నాకు నా జర్నీలోనే నేను ఏదైనా ఒక స్టైల్ చేస్తే మళ్ళీ నాకు అది రిపీట్ చేసుకోవడం ఇష్టం లేదు ఎక్కువ. సో నాకు అప్పటిదాకా మెలోడీస్ అవన్నీ నేను చేసుకుంటున్న టైంలో నాకు భీమ్స్ అన్నతో ఏర్పడిన ఆ జర్నీ కావచ్చు, కాసర్ల శ్యామ్ గారితో ఏర్పడిన జర్నీ కావచ్చు, ఇద్దరు బ్రదర్స్ లాగానే నాకు. సో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ ఈ ఫోక్ నేపథ్యం, అంటే వాళ్ళు స్వతహాగా జానపద కళాకారులు, ఆ బేస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఆ టింజ్ అంతా ఐఎమ్ అ వెరీ గుడ్ ఇమిటేటర్ అనమాట బై డిఫాల్ట్. సో తెలియకుండా అది ఇమిటేట్ చేసుకొని నేర్చుకున్నా నేను ఆ స్టైల్ అనేది. సో ఇప్పుడు నేను చేసిన నా ఫోక్ సాంగ్స్ కూడా ఉన్నాయి, నేను కంపోజ్ చేసింది కూడా. ఇప్పుడు రీసెంట్గా మామా సీనే అని ఒక సాంగ్ చేశాను నివృత్తి వైబ్స్కి. అండ్ దెన్ నాకు ఇంకొక ప్రోగ్రామర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఉన్నారు కళ్యాణ్ కీసన్. సో తను ఎక్కువ బంజారా ఫోక్ ఇవన్నీ ఎక్కువ తన దగ్గర అంతా జరిగేవి. సో ఈ ప్రాసెస్లో నా స్టూడియోలోనే ఉండేవాడు అబ్బాయి. సో నేను వీళ్ళ దగ్గర ఎక్కువ దాన్ని అబ్జర్వ్ చేసి ఆ ప్యాటర్న్స్, ఆ రిథమ్ ప్యాటర్న్స్, ఇట్ వాజ్ రియలీ ఫన్. అంటే దాన్ని తీసుకొచ్చి ఒక సినిమాకి బెస్ట్ కమర్షియల్ బ్లెండ్ ఎలా చేసుకోవాలి అనేది ఒక పరిపూర్ణమైన అవగాహన నేను సంపాదించుకున్నా దానిపైన. సో కాసర్ల శ్యామ్ పాడారు కదా, చాలా పాటలు పాడారు, చాలా సాంగ్స్ పాడారు. మంగ్లీ ఆల్మోస్ట్ 5 songs పాడింది నా కాంబినేషన్లో. రాహుల్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిలిం పాడతాడు. అండ్ యూనిక్గా రాక్షస కావ్యం అనే సినిమాకి వీళ్ళు ముగ్గురు కలిసి పాడారు. ఎవరు ముగ్గురు? రామ్ మిరియాల, మంగ్లీ అండ్ రాహుల్. శ్యామన్న, కాసర్ల శ్యామన్న రాశారు అది. రాహుల్ సిప్లి. బాగానే ఉన్నాయి నీ కిట్టీలో, కొన్ని అద్భుతాలన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది కదా. యా, యు బీన్ డూయింగ్ సైలెంట్ వర్క్, అంతే కదా, ఎక్కడ ప్రాపగేషన్ లేదు. నెవర్ గివెన్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఐమ్ గివింగ్ యాజ్ ఆర్ఆర్ ధ్రువన్. ఐ రిమెంబర్ వి బోత్ లైక్ కొన్నిసార్లు అనుకోవడం, కలిసినప్పుడు ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకోవడం, చేయాలి మీతో ప్రేమ గారు, ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను ప్రామిస్ చేసి. అవును, కరెక్ట్. సో ఐ థాట్ ఉషా పరిణయం ఇప్పుడు August 2nd రిలీజ్ ఉంది కదా, ఐ థాట్ దీన్ని పురస్కరించుకుని ఎందుకు చేయకూడదు అనిపించింది. అండ్ ఐ హ్యావ్ అన్ అదర్ రిలీజ్ కాల్డ్ రోటీ కబ్డా రొమాన్స్.
సో దట్ ఈస్ ఆల్సో అది కూడా డెబ్యూ డైరెక్టరా లేకపోతే డెబ్యూ డైరెక్టరే, బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ లక్కీ మీడియా, ద మేకర్స్ ఆఫ్ హుషారు అండ్ మెనీ అదర్ హిట్ మూవీస్. మేం వయసు కొంచెం చాలా ఫిలిమ్స్ చేశారు వాళ్ళు. పాగల్, ఓకే ఓకే. సో ఆ ప్రొడ్యూసర్ది. సో దాంట్లో ఒక 3 songs చేశాను. పక్కా ఇవి అందరు మెలోడీ లవర్స్ హార్ట్స్లో ఉండిపోతాయి ఇప్పటికీ. ఓకే. ఆ ఫిలిం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ 2 weeks. మ్యూజిక్ కంపోజింగ్ అన్నది ఆ దగ్గరికి వచ్చి ఎవరైనా సింగర్స్ పాడితే వాళ్ళతో ముందు పాడించేసి ఆ తర్వాత వేరే వాళ్ళతో పాడించడం అన్నది కామన్ అది. ఈ మధ్య చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు దాన్ని చాలా బాధపడి సీరియస్ తీసుకునేవాళ్ళు. సో ఈ ట్రాక్స్ పాడటము, ట్రాక్స్లో కూడా బ్రహ్మాండంగా పాడినా కూడా వాళ్ళని తీసేసి వేరే వాళ్ళతో పాడించటము. Do you propagate this culture? Why? Because you are also a singer. So you must have also gone through that phase. I still go through it. You still go through. So as a composer, how do you handle this? ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఇప్పుడు నేను సింగర్ అవడం వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీని అసెస్మెంట్ అంటే నేను ట్యూన్ చేసినప్పుడు ఎవరికి ఇది సూట్ అవుతుంది అనేది ఆల్రెడీ ఒక జడ్జ్మెంట్ అనేది నాకు ఉంది. ఓకే. సో 90% ఎవరి మనసు నొప్పికుండా ఐ సీ టు ఇట్ దట్ ఎవరిది ఫైనల్ అవుతుందో వాళ్ళతోనే పాడించేలాగానే నేను ప్లాన్ చేస్తాను. లక్కీలీ నేను పాడేస్తా మెయిల్. సో ట్రాక్స్ యు విల్ సింగ్ ఫస్ట్. ట్రాక్స్ నేను పాడేస్తా కాబట్టి నా వాయిస్ నేను తీసేసుకోవడం పెద్ద ఫీలింగ్ ఉండదు. అవును. సో అక్కడ నేను సగం సేఫ్. ఫీమేల్ సింగర్స్ దగ్గరకు వచ్చేసరికి పాపం ఎక్కువసార్లు విక్టిమ్ అయింది అదితియే, బికాస్ షీ సింగ్స్ ఆల్ మై ట్రాక్స్. సో స్క్రాచ్ నుంచి నేను ఫస్ట్ డే 1 నుంచి నేను ఎమోషనల్ జర్నీ లేదమ్మా, ఇది ప్రాక్టికల్ జర్నీ అని చెప్పేసి ఏ పాట మనకి రిలీజ్ అయ్యేదాకా మనది కాదు అని ఒక హెడ్స్ అప్ ఇచ్చేసి, ఓ వెరీ చిన్న ఏజ్ నుంచి నా దగ్గర పాడిన తర్వాత తనకు అది బై డిఫాల్ట్ తను అప్పటికి కొన్నిసార్లు మనకి అది ఆబ్వియస్లీ వీ క్యాన్ యాజ్ ఆర్టిస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఎమోషనల్. ఎందుకంటే రిలీజ్ అయింది నాకన్నా బాగుందా అనే ఒక డౌట్ కూడా రావచ్చు. బట్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఒక్కసారి ఆ హిట్ సాంగ్ హిట్ అవుతే ఇంకా బాధ, అది నీడ్ ఆఫ్ ద అవర్ అక్కడ. సో వీ డోంట్ నో, దానికి చాలా బ్యారియర్స్ ఉన్నాయి, దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. లైక్ యాజ్ ఇన్ ఒక పేరున్న సింగర్ పాడడం వల్ల దానికి ఫస్ట్ ఐడెంటిటీ రావడం ఉండొచ్చు, ఆర్ దర్శకులు అది కరెక్ట్ అని ఫీల్ అవ్వచ్చు. టేస్ట్ అనేది డిఫర్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు ఒక ఫ్లేవర్ నచ్చచ్చు, నాకు ఒకటి నచ్చచ్చు. సో అల్టిమేట్లీ డైరెక్టర్కే నేను ఫస్ట్ హ్యాండ్ ఇస్తాను, ఎందుకంటే ఇట్స్ హిస్ బేబీ. సో అతను రాసుకున్న ఒక స్క్రిప్ట్లోకి నేను వచ్చా. సో నేను వచ్చి ఇక్కడ నేను అతనికి కావాల్సిన మ్యూజికల్ నెరేటివ్ మాత్రమే నేను ఇవ్వాలి. అల్టిమేట్లీ అది ఏది ఎలా రావాలనుకుంటున్నా నేను కొన్నిసార్లు చెప్పగలను, కొన్నిసార్లు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కొన్నిసార్లు నన్ను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ రైట్. లైక్ వై దిస్ అనేది వాళ్ళకి నాకన్నా కూడా ఎక్కువ ఒక మెట్టు ఉంటుందని నేను ఫీల్ అవుతాను. సో ఐ డోంట్ ఓన్ ఇట్ అంటిల్ ఇట్ రిలీజెస్. సో నేను అక్కడ అందుకని పెద్ద ఫీమేల్ దాంట్లో కూడా నాకు ఎప్పుడు కాంప్లికేషన్స్ లేవు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ మై ట్రాక్స్ ఇదర్ అదితి పాడుతుంది ఆర్ లిప్సికా పాడుతుంది. ఫస్ట్ నుంచి 10 years నుంచి లిప్సికా పాడుతుంది. సో పెద్ద ఇందులో దేను ఆర్ రమ్య బెహరా పాడుతుంది, సాహితీ చాగంటి పాడు. సో ఇక్కడేం పెద్ద ఇది రాదు. ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్గా టాలీవుడ్లో పాటలు పాడుతున్నారో, తెలుగు సినిమా పాటలు చాలా మంది, వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్. దే స్టార్టెడ్ ఆఫ్ జర్నీ టుగెదర్. Is it difficult or easy to tell them that, you know, I'm sorry, I can't give you this song? And have you lost anybody in the process? Did you lose friends? No. Luckily, I think everybody is very understanding. They know the game so well. Yeah. They are all so. Enta they know the game aina. నేను చెప్పిన పేరు ఫ్రెండ్ కూడా ఇవ్వట్లేదే. సరే, పెద్ద వేరే మ్యూజిక్ డైరెక్టర్ అంటే మన దగ్గర ఒక డెలికసీ ఉంది, అడగలేము, డెలికేట్ ఫీలింగ్ ఉంటుంది. ఫ్రెండ్ అంటే ఎక్కడో నేను అది కవర్ చేస్తాను అని ఒక హోప్ ఆర్ నమ్మకం అయితే ఉంది నాతో పనిచేసిన వాళ్ళందరికీ. నేను ఆ వైబ్ అయితే ఇస్తానని అనుకుంటున్నా. ఇప్పుడు ఒక్క దగ్గర మిస్ అవ్వచ్చు, ఒక ఫిలిం దగ్గర, బట్ ఇంకో ఫిలింలో ఇట్ విల్ బి, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని దగ్గర ఇట్ కెన్ హ్యాపెన్, ఒక మిరకిల్ కెన్ హ్యాపెన్. సో అది నేను బిలీవ్ చేస్తా. సో ఇవ్వగలిగింది మన చేతిలో ఉన్నంత వరకు ఐ ట్రై యాజ్ ఇన్ టు తెలుగు వాళ్ళనే పాడించాలి, మన టీంలో మనకి వర్క్ చేసిన వాళ్ళనే పాడించాలనేది ఫస్ట్ ఇంటెంట్. బట్ ఇఫ్ ద సాంగ్ డిమాండ్స్ ఆర్ ద డైరెక్టర్ ఆర్ ద ప్రొడ్యూసర్, హీరో, సమ్ టైమ్స్ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఏదైనా అక్కడ అది రైట్ అని ఫీల్ అయినప్పుడు ఐ డోంట్ లైక్ పక్కా నాకు ఇదే అన్నట్టు ఐ డోంట్. బట్ కొన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఇది చేంజ్ కూడా అవ్వకూడదు అని ఫైట్ చేసి ఉంచిన సందర్భాలు ఉన్నాయి. లైక్ వాట్ అంటే
ఇఫ్ యూ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రోటీ కప్డా రొమాన్స్ అనే ఫిలింలో ఇప్పుడు కపిలన్ అనే సింగర్తో పాడించాను నేను ఫస్ట్ అరేరే అరేరే. సో దే హ్యాడ్ సెకండ్ థాట్ ఆఫ్ గోయింగ్ టు సిద్ శ్రీరామ్ గారితో పాడిద్దాం అనుకో. ఐ థాట్ లైక్ కపిల్ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. సో ఐ జస్ట్ టోల్డ్ ద డైరెక్టర్ వై ఇట్ షుడ్ be retained, and the director was very sensible enough to he seconded my opinion. And we both presented the same thing to the producer, and like it all worked out ala. And then again the two other songs Sriram Chandra paadaru. So Sriram Chandra paadala ఇంకో సింగర్ పాడాలన్న దగ్గర ఒక డిస్కషన్స్లో కూడా నేను బిలీవ్ చేసి శ్రీరామ్ పాడితే బాగుంటుంది ఈ సాంగ్స్ అనేది నేను ప్రజెంట్ చేసిన ఐడియా అని దే బాట్ దట్. సో దే బిలీవ్ ద సేమ్ అండ్ ఇట్ హ్యాపెండ్ లక్కీలీ. నేను అనుకున్నట్టుగా వచ్చాయి సాంగ్స్. 70% ఆఫ్ ద ఫిల్మ్స్లో అంటే అన్లెస్ దర్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ ఆర్ వెరీ వెరీ రామ్ కామ్ రొమాంటిక్ ఫిల్మ్స్ తప్ప మిగతా ఏ సినిమాల్లో కూడా మ్యూజిక్ ఈజ్ నాట్ ప్లేయింగ్ అ క్రూషియల్ పార్ట్. అంటే పాటలు ఎక్కువ ఉండట్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సాంగ్స్ చాలా వరకు కట్ చేసేసారు. చాలా సినిమాల్లో మాంటేజెస్ ఉన్నాయి, మాంటేజ్ మ్యూజిక్ మాంటేజెస్ ఆర్ 1 minute మ్యూజిక్ సాంగ్ మాంటేజెస్ అట్లా. బట్ దేర్ నో ప్రాపర్ సాంగ్స్ ఇంతకుముందు ఉన్నట్టు. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది వచ్చాక ఇంకా మ్యూజిక్ కంపోజర్స్ సింగర్స్ అట్లా మనం వీ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్ విత్ దిస్ ట్యూన్ విత్ దిస్ లిరిక్స్ అని జస్ట్ ఎంటర్ చేస్తే విత్ ఇన్ 2 minutes యూఆర్ గెటింగ్ అ సాంగ్, రెడీమేడ్ సాంగ్. సో హౌ డు యూ టేక్ దిస్? అంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంపోజర్స్, ఆఫ్ సింగర్స్, ఆఫ్ లిరిక్ రైటర్స్? లైక్ ఎవరన్నా రావచ్చు, సడన్గా మేము సర్ప్రైజ్ చేయొచ్చు ఒక బ్యూటిఫుల్ సాంగ్తో. యాక్సెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఓన్గా క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఏఐ వల్ల ఓన్గా క్రియేట్ చేసుకుని ఎవరు ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు సాంగ్స్. బట్ దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద ట్యూన్ వాల్యూ ఆర్ ద ఒరిజినల్ క్రియేషన్ హ్యూమన్ ఏదైతే చేయొచ్చో అది కరెక్ట్గా ఎవరికి ఉందో వాళ్ళే సక్సీడ్ అవుతారు. బికాస్ అందరి దగ్గర టెక్నాలజీ ఉంది, బట్ అందరూ దే క్యాన్ బికమ్ ఓవర్ నైట్ సెన్సేషన్స్, దే క్యాన్ మేక్ ఇట్ బిగ్. Who can actually who have that musical ability to arrange the things properly or like present it at the proper place. అంటే ఏ ఫిలింకి సూట్ అయినట్టు అక్కడ ఆ మ్యూజిక్ ఇవ్వగలిగితేనే ఇట్ విల్ సస్టైన్ ఆర్ ఇట్ విల్ విన్ అల్టిమేట్లీ. బట్ ఎక్కువ మంది లైక్ ఇప్పుడు ఎవరైనా కవర్ సాంగ్స్ పోస్ట్ చేసుకోవాలి వాళ్ళందరికీ ఇది ఈజీ. మ్యూజిషియన్స్ దొరకక వాళ్ళ బడ్జెట్స్ లేక చాలా మంది స్ట్రగ్లర్స్కి ఇట్ ఈస్ లైక్ అ బూన్. Like they find a lot of loops, they find a lot of guitar riffs, piano riffs, they can make their own, they can create something. Oka practice anedi ipudu easy. But film level lo dani brilliance dani brilliant ga execute chesi oka acceptance loki teyalanna kuda it requires years of perseverance and experience. Okay, ఏదో మనం కొట్టేసి ఒక సాంగ్ ఇచ్చే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ బిగ్గర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎనీడే మీరు వెళ్ళి ఇప్పుడు చాట్ జీపీటీలో కొట్టి నాకు సాంగ్ రా అనే దానికి మన ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి రాసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో బట్ అసలు ఉండబోతున్నాయా ఫ్యూచర్లో సాంగ్స్ మ్యూజిక్? ఇప్పుడే చాలా సినిమాల్లో లేవని అంటున్నాను. ఇప్పుడు తెలుగు ఫిలిమ్స్కి సంబంధించి మాత్రం ఎప్పుడు మంచి పాటలకి ప్లేస్ ఉంది. మంచి పాటలు లేనప్పుడు మనం వినట్లేదు. బట్ ఒక పాట బాగుంది అన్నప్పుడు పీపుల్ నెవర్ మిస్. ఆ చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అని ఉండదు. సో ఒక మంచి సాంగ్ వచ్చిందంటే ఇట్ కెన్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా హిట్ కాకపోయినా ఎక్కడో రీల్స్లోంచి సడన్గా ఏవో పాత అప్పుడెప్పుడో చేసిన సాంగ్స్ కూడా ఇప్పుడు దే ఆర్ స్లోలీ అవి అందుకుంటున్నాయి. సో ఇది ఎక్కడ ఈ పాటని ఎప్పుడు వెళ్ళి మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ ఫిలిం అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఈ పాటని. ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ చాలా చూసి ఉంటారు మీరు. సో ఒక మంచి పాట అనే దానికి ఎప్పుడు నేనంటే పాట అనేది పక్షి లాంటిది, అది ఎగురుతూనే ఉంటుంది. సో అది మంచి పాట మనం చేసినప్పుడు ఒక మంచి మెలోడీ అవ్వచ్చు, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్ అవ్వచ్చు, ఒక చాట్ బస్టర్ అవ్వాలని క్రియేట్ చేసుకున్న సాంగ్స్కి మాత్రం డెఫినెట్గా దే విల్ సీ ద లైట్ ఆఫ్ ద డే సూనర్ ఆర్ లేటర్. వెన్ ఆ కంపోజర్ కమ్స్ ఇన్ టు ద లైమ్ లైట్, తన ప్రీవియస్ వర్క్ ఏది అని చెప్పి వెళ్ళి కూడా వెతికి సెలబ్రేట్ చేసిన మ్యూజిషియన్స్ ఎంతమంది ఉన్నారు, అంటే సెలబ్రేట్ చేయబడిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు. విజయభాస్కర్ గారు అంటే మనకు తెలుసు, వాట్ హిట్స్ హి గేవ్, నువ్వే కావాలి, స్వయంవరం, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు. అసలు నేను ఇంకా ఈ రోజు కూడా నువ్వు నాకు నచ్చావు వస్తే అసలు ఐ జస్ట్ హుక్ టు ద టెలివిజన్ అండ్ ఐ వాచ్ ద హోల్ ఫిలిం. అవును, ఎన్నిసార్లు చూసుంటానో చెప్పలేను. యూట్యూబ్ పెట్టుకుని ఎప్పుడు ఎన్నిసార్లు ఎవ్రీ మంత్ 2-3 మంత్స్కి ఒకసారి నేను ఎప్పుడైనా లంచ్ టైంలో పెట్టుకుని చూస్తాను. అలాంటి విజయ్ భాస్కర్తో వర్కింగ్ అది ఒక బ్లెస్సింగ్ అంటారు నేను అంతే. ఎందుకంటే
ఇప్పుడు ఆయన లాంటి మ్యూజికల్ టేస్ట్ ఆయనది ఏది బ్యాడ్ ఆడియో అనేది ఇప్పటిదాకా లేదు. అంటే ఎవరితో చేసినా ఈ బ్రాట్ ద బెస్ట్ ఫ్రమ్ దెమ్. అంటే వందే మాత్రం శ్రీనివాస్ గారితో కూడా మీరు స్వయంవరం చూస్తే వెరీ డిఫరెంట్ కలర్. కోటి గారితో ఇంకా చెప్పక్కర్లే. మణి శర్మ సార్తో చేశారు, జై చిరంజీవ చేశారు, డిఎస్పి గారితో మన్మధుడు. ఆ టైంకి హీ వాజ్ జస్ట్ బడ్డింగ్ స్టేజ్ అనమాట. అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్తో వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ఒక సెన్స్ ఆఫ్ టెన్షన్ ఉంది లోపల. బట్ ఐ న్యూ ఐ వుడ్ మేక్ ఇట్ అనే కాన్ఫిడెన్స్ ఉంది. నా మెలోడీస్ మీద నాకు ఉన్న ఒక నమ్మకం అది. బట్ ఆయనకి నేను ఫస్ట్ చాలా సాంగ్స్ వినిపించాను. ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు కొన్ని వేరే స్టైల్స్ అన్ని నేను ఈ ట్రెండ్కి తగ్గట్టుగా కొన్ని సాంగ్స్ నేను చేసేసుకున్న అవన్నీ వినిపించేసేసరికి ఒక క్లియర్ పిక్చర్ ఆయనకు రాలేదు. దెన్ సడన్లీ ఐ ప్లేడ్ దిస్ ఎదురుగా నువ్వు ఉంటే అనే సాంగ్ నేను ప్లే చేయగానే ఇన్స్టెంట్లీ ఇది లాక్ అన్నారు ఆయన. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. దెన్ దాని తర్వాత ద రైడ్ వాస్ ఫన్. అంటే ఎవ్రీడే ఆయన నేను చూసిన ద మోస్ట్ డిసిప్లిన్ పర్సన్. ఆయన హీస్ బేసికలీ ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. సో ఆయన ఒక డిసిప్లిన్, ఒక టైం అంటే 3 అంటే 2:55 వచ్చేసేవాళ్ళు. సో నన్ను తెలియకుండా నాలో ఒక చాలా మార్పు తెచ్చారు. అంటే నేను ఎంత డిసిప్లిన్డ్గా ఉండాలి, ఎలా మా ప్రెమిసెస్ని ఎలా నీట్గా మేము మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ ఇద్దరు కాకుండా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఆయన షేర్ చేసేది. ఇది ఒక మంచి బుక్తో ట్రావెల్ అయినట్టు ఉంటుంది. సో ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ సార్. నేను ఎప్పుడైనా మధ్యాహ్నం అలా ఈవినింగ్స్ కానీ అలా వెళ్ళిపోతూ ఉంటాను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 1 hour అలా స్పెండ్ చేసి. ఈ టాక్స్ లాడ్ ఆఫ్ హిందీ సాంగ్స్, ఆ ఓల్డ్ సాంగ్స్, గుల్జార్ గారి లిరిక్స్, టెర్రిఫిక్ మ్యూజిక్ టేస్ట్ అండ్ ఇస్ అ లైబ్రరీ. సో అలాంటి వ్యక్తితో పరిచయం అనేది బ్లెస్సింగ్. సో ఆయన సినిమాకి మ్యూజిక్ చేయడం బోనస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదో పాట పాడేవాట. పాట రాసావా? ఓ సూపర్. రాశాను, అది గ్రూప్గా అందరం పాడాం. అంటే పాడిన దాంట్లో కూడా ఉన్నాను. అదే బృందగానం ఓజీ హంగ్రీ చిట్టా. సూపర్. సో ఇది ఇప్పుడు ఆయన క్యాంపెయిన్ దగ్గర కానీ ఇప్పుడు ఆయన ఎలక్షన్ మూమెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆయన గెలిచిన రోజు కూడా ఎవ్రీవేర్ ఇది ఒక యాంథమ్లా ప్లే అవుతుంది. సో ఎక్కడ చూసినా హంగ్రీ చీటా వాజ్ రోరింగ్ దట్ డేస్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ బికాజ్ అది ఒక యాంథమ్ లెవెల్లో ఆల్ ఓవర్. అంటే యుఎస్ నుంచి కూడా నాకు పవర్ స్టార్ ఫ్యాన్స్, అంటే నేను స్వతహాగా నేనే పెద్ద పవర్ స్టార్ ఫ్యాన్. సుదర్శన్ 35mm బ్యాచ్. ఏదొచ్చినా ఫస్ట్ డే నేను వెళ్ళి ఐ హ్యావ్ టు వాచ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే. సో అదే ఖుషి దగ్గర నుంచి నాకు అది ఆ క్రేజ్. తొలి ప్రేమ దగ్గర నుంచి యాక్చువల్లీ ఓజీ మేడ్ ఇట్. వకీల్ సాబ్లో ఐ మిస్డ్ అవుట్ స్పర్ ఆఫ్ ఇది చాలా నేరోగా నేను మిస్ అయ్యాను డ్యూ టు సంథింగ్. బట్ ఇక్కడ అది వర్కౌట్ అయింది. హంగ్రీ చీటా. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట, ఎవ్వరికి అందదు అతని రేంజు, రెప్పతరి చెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ యాజ్ ఇట్ ఈజ్. జస్ట్ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్. మనం ఫ్యాన్ ఉన్నప్పుడు వచ్చే ఒక వర్డ్స్ అలా పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్ అనేది అలా ఫ్లో అయింది. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. అది రాసింది 8 lines. అది సెలబ్రేట్ అయింది యాంథమ్ లాగా. సో ఫర్ దట్ ఐ విల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు తమన్ గారు ఫర్ దట్ ఆపర్చునిటీ. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడకుండా మనం ఈ ఇంటర్వ్యూ ముగించకూడదు. కీరవాణి గారు, మణిశర్మ గారు, మరి వాళ్ళతో నీ జర్నీ, నీ అసోసియేషన్, దట్ గ్రేట్ మెమరీస్. ఇద్దరు నాకు ఐకాన్స్. అంటే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో వచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలి అనుకుని ఎవరికైనా వాళ్ళు ఇద్దరు గాడ్స్ లాగా. ఇద్దరు వెరీ వెరీ డిఫరెంట్ అసోసియేషన్. నాకు మణి శర్మ సార్తో హీ ఎంజాయ్స్ మై నాటినెస్. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ వివర్ లైక్ ఒక ఫ్రెండ్స్ లాగా ఆయన నాతో కలిసి నా అల్లరి ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నిటికీ వెళ్ళేవాడిని. అంటే ఎంత అల్లరి చేసేవాడిని అంటే మేము పాడుతున్నప్పుడు డిస్టర్బ్ అయిపోతాం కొన్ని రికార్డింగ్స్కి నన్ను ఎలిమినేట్ చేసి. అంటే ఆ జోక్స్ వేసుకుంటూ మైక్ ముందు డిఫరెంట్ ఆ సిలబుల్స్తో ఒక ఫన్ చేసుకుంటూ నేను, దినకర్, స్వీకర్ అగస్తి, మహతి సాగర్, వీఆర్ ఆల్ బ్యాచ్. మహతిలో వీఆర్ లైక్ క్రేజీ మెమరీస్ అనమాట ఒక ఫేజ్లో.
అండ్ మనీ సార్ ఈజ్ లైక్ అ కిడ్, ఈక్వలీ ఆయన అలా ఎంజాయ్ చేస్తారు మాతో. అండ్ రీసెంట్గా కూడా నేను డబుల్ స్మార్ట్ కూడా ఒక రోజు బిట్ ఏదో పాడడానికి వెళ్ళాను. అయితే ఈ బిట్ కోసం పిలిచాను నన్ను తిట్టుకుంటున్నా, అది లేదు నేను చూడాలనిపించింది రాను. ప్రేమగా ఆయన వెల్కమ్ చేసిన విధంగా ఆయనకు అసలు అవసరమే లేదు, పట్టించుకోవాల్సిన పనే లేదు. బట్ దట్ ఈస్ ద అసోసియేషన్ వి షేర్. అండ్ అంటే నేను ఒక ఏకలవ్య శిష్యుడు మణి శర్మ సార్కి. అండ్ కీరవాణి సార్ ఈజ్ మై ఐడల్ అంతే. అంటే వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ లేటర్ ఆన్, ఓ డెకేడ్ లేటర్, 2 decades లేటర్ అంటే ఐ వాంట్ బీ లైక్ కీరవాణి సార్. సో ఇది ఒక సెంటెన్స్ లో ముగిచ్చేస్తే బెస్ట్. అది నేను చెప్పలేను, నాకు చాలా చాలా డిఫరెంట్ అసోసియేషన్ అది కూడా. అండ్ నేను నాకు ఒక దక్కిన రేర్ అదృష్టం ఏంటంటే ఆయన నా మ్యూజిక్లో పాడారు, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, నేను ఆ డీటెయిల్స్ రివీల్ చేయను ఇప్పుడు. బట్ ఆయన పాడడం అనేది నాకు తెలిసి లాస్ట్ 5 yearsలో ఆయన అసలు నాకు తెలిసి వెరీ రేర్ ఒక 2 songs పాడారు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ప్రివిలేజ్డ్, ఆనర్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ హీ హాస్ యాక్సెప్టెడ్ మై కాంపోజిషన్. అండ్ నేనే రాశాను కూడా, ఆయన నన్ను అభినందించారు, దాన్ని అంతే అద్భుతంగా ఆయన పాడారు. సో అది ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇంకా అది. ఆల్ రైట్ రఘురామ్, బిఫోర్ వి ఎండ్ ఐ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ. ఐ గివ్ యూ 2 segments. ఒకటేమో టాప్ 2 picks, రెండోది ఏంటంటే మెమరీ టెస్ట్. టాప్ 2 picks ఏంటంటే యువర్ టాప్ 2 ఫేవరెట్ కరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్, నీ కాంటెంపరీస్. నాకు అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐ ఫాలో ఆల్ హిస్ వర్క్స్. అండ్ రీసెంట్లీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై సుషీన్ శ్యామ్స్ వర్క్. మలయాళం మంజుమల్ బాయ్స్ చేశారు కదా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ ఎక్కువ వింటున్నాను. టాప్ 2 సింగర్స్ కరెంట్ ట్రెండ్లో ఉన్న వాళ్ళే. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రిలియన్స్ సిద్ శ్రీరామ్. నాకు హైదరాబాద్లో ద మోస్ట్ ప్రామిసింగ్ తెలుగు సింగర్ మేల్ అంటే అనురాగ్ కుల్కర్. ఫర్ ద వర్సటైలిటీ he has, and for the amount of hard work he puts into every song. Okay, what about female singers? తెలుగులో నాకు ఇష్టమైన 2 ఫీమేల్ సింగర్స్, సో రమ్య బెహ్రా అండ్ సాహితీ చాగంటి. ఐ లవ్ దర్ డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్. యువర్ టాప్ 2 ఫేవరెట్ లిరిక్ రైటర్స్ ఇప్పుడు? రామ్ జోగేష్ శాస్త్రి గారు ఫస్ట్ అండి, బికాస్ సిరివెన్నెల గారు అనేది గోస్ అన్సెడ్. రామ్ జోగేష్ శాస్త్రి గారి లిరిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా దాని తర్వాత ఐ లవ్ ఎవ్రీబడి ఇష్టం. నాకు శ్రీమణి గారిది స్టైల్ ఇష్టము, కాసర్ల శ్యామ్ అన్న డిస్టింక్ట్ స్టైల్ ఇష్టము, నాకు అనంత్ శ్రీరామ్ గారి వర్క్ ఇష్టం. బాగుంది, ఇంకో 10 పేర్లు. భాస్కర్ భట్ల గారు ఆబ్వియస్లీ. అందరి వర్క్ ఇష్టం. ఓకే, ఫైనల్గా టాప్ 2 పిక్స్లో యువర్ రీసెంట్ టాప్ 2 ఫేవరెట్ సాంగ్స్, రీసెంట్ ఈ మధ్య రెగ్యులర్గా వినేది, నీ మ్యూజిక్ కాదు. ఒకటి ప్రేమలు మూవీ నుంచి చిట్టికుడి అనే సాంగ్ ఎక్కువ విన్నాను నేను. ఐ సమ్హౌ ఫైండ్ దట్ సాంగ్ వెరీ అట్రాక్టివ్. ఇంకోటి సప్తసాగరాలు దాచేయల్లో అని కన్నడ మూవీ ఉంది, అయితే తెలుగులో కూడా వచ్చింది, సప్తసాగరాలు దాటి అని. అందులో అందులో టైటిల్ సాంగ్ అది కపిల్ అని పాడిన సాంగే. సో ఆ సాంగ్ విన్న తర్వాత నేను అరేరే అరేరే అనే సాంగ్ పాడించాను రోటీ కప్డా రొమాన్స్లో. సో ఈ హ్యాపెన్స్ టు బి వెరీ డియరెస్ట్ ఫ్రెండ్ నో. అండ్ తను నాకు ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ 3-4 సాంగ్స్ పాడారు. సూపర్. ఓకే, ద సెకండ్ సెగ్మెంట్ మెమరీ టెస్ట్. చూద్దాం నీకు ఎంత మెమరీ ఉందో. అర్మాన్ మాలిక్ ఏ సింగింగ్ షో ద్వారా ఆయన్ని డిస్కవర్ చేశారు? సరిగమప. గుడ్ జాబ్. సిద్ శ్రీరామ్తో నువ్వు చేసిన మ్యూజిక్లో క్విక్గా పాడిన సాంగ్ ఏది? మోస్ట్ క్వికెస్ట్ సాంగ్ నచ్చేసిందే సాంగ్ లంబసింగి మూవీ. అంతేనా? ఓకే. శ్రీరామ్ చంద్ర ఏ సినిమాలో ప్రొటాగనిస్ట్గా చేశాడు? ప్రేమ గీమా జాంతనై. కరెక్టా? కరెక్ట్. ఇంకోటి కూడా పాపం పసివాడు కూడా ఉంది కదా, ఇప్పుడు ఆహాలో వచ్చింది. కరెక్ట్. హేషమ్ అబ్దుల్ వాహబ్కి అనురాగ్ కుల్కర్ని పాడిన పాట? సమయమా తెగ సాయం చేసావమ్మా గుట్టుగా ఏది సరిపోదా. వాట్ ఏ సాంగ్. అదితి భావరాజు వెంకీ మామలో ఒక పాట పాడింది, ఏం పాట అది? కోకోకోలా పెప్సీ. ఫైనల్లీ మహానటిలో రమ్య బెహ్రా పాడిన పాట?
గెలుపులేని సమరం అంటే నాకు ఎందుకు తెలుసు అంటే ఈ సాంగ్ నాకు ఒకసారి ఎవరో రెఫరెన్స్ ఇచ్చి చేయమన్నారు. ఓ సో నాకు అలా తెలుసు ఈ సాంగ్. ఇక అదర్వైజ్ మహానటిలో అభినేత్రి ఈ సాంగ్ కానీ ఎక్కువ సదా నన్ను నడిపే ఈ రెండు ఎక్కువ ఫేమస్. బట్ ఈ సాంగ్ నాకు అప్పుడు ఐ వెంట్ బ్యాక్ అండ్ అగైన్ లిసన్, ఇట్ ఇస్ ఎ లవ్లీ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఉషా పరిణయం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దాని ద్వారా నీ పాటలు కూడా ఎక్కడికడికి ఆల్రెడీ 2 million 3 million 10 million ఏవో చూశాను నేను. నీ పాటలు వెళ్తున్నాయి అలా యూట్యూబ్. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ గుడ్. సో ఐ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గారు. ఇట్ వాస్ లవ్లీ. అంటే నాకు ఇంటర్వ్యూలో ఉన్నట్టే లేదు, నాకు ఏదో నాకు మనసు ఇప్పుడు అలా మాట్లాడుకున్నట్టు, ఏదో మా అక్కతో మాట్లాడుకున్నట్టు నాకు చాలా హ్యాపీ. అంతే కదా, ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు కరెక్ట్ టైంకి మనకి కుదిరింది. విష్ యూ గుడ్ లక్ రఘురామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఆర్ ధ్రువన్. థ్యాంక్ యూ. రఘు, గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ మిల్లెట్ బ్యాంక్.